Dear leaders, so thank you, Leelavarna madam, for giving this opportunity, and thank you, Radha madam, for inviting me. And you are the fastest Crown director in my team. సో నా టీంలోనే కాదు, నాకు తెలిసి లీలావర్ణ మేడం టీంలో కూడా 5 months లో క్రోన్ అచీవ్ అయింది మీరే అనుకుంటున్నాను. సో దట్స్ వాట్, అంటే చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత అంత ఉన్నది అని చెప్పడానికి మీరే ఎగ్జాంపుల్. సో ఇప్పుడు మనం వెస్టేజ్ అనే బిజినెస్ లో ఉన్నాం కాబట్టి, సో దీనికి కావాల్సిన స్కిల్స్ ఏంటి, సో ఎలాంటి స్కిల్స్ ఉంటే మనం ముందుకు వెళ్తాము. వాయిస్ క్లియర్ గా ఉందా మేడం? ఓకే, థ్యాంక్ యూ. సో ఈ బిజినెస్ లో మనం ముందుకు వెళ్ళాలి, మనం డెవలప్ కావాలి అంటే కొన్ని స్కిల్స్ ఉంటాయి. సో దాన్ని మనం ఏమంటామంటే ఎంటర్ప్రెన్యూర్ స్కిల్స్ అంటాం, లేకపోతే బిజినెస్ మ్యాన్ స్కిల్స్ అంటారు. సో మనకు జాబ్ కి బిజినెస్ కి చాలా తేడా ఉంటుందని మనకు అందరికీ తెలుసు. సో ఎందుకు అంటే జాబ్ అనేది జాయినింగ్ అదర్స్ బిజినెస్, అంటే వేరే వాళ్ళ బిజినెస్ లో మనం పనిచేస్తే దాన్ని జాబ్ అంటారు. సో జాబ్ అనేది ఎట్లా ఉంటుంది అంటే, జాబ్ అనేది ఒక సర్కిల్, చిన్న సర్కిల్. అంటే సర్కిల్ ఎలా ఉంటుంది అంటే, మనకు లిమిటేషన్స్ ఉంటాయి. అంటే ఇన్కమ్ పరంగా కానీ, మిగిలిన విషయాల్లో కానీ, వ్యక్తిగత ఫ్రీడమ్ లో కానీ, అన్ని విషయాల్లో కొన్ని లిమిట్స్ ఉంటాయి జాబ్ అనేది. ఎందుకు అంటే, సో మనం పనిచేస్తున్నప్పుడు మనకు 20,000, 30,000, 40,000, 50,000, లక్ష ఎంతో దానికి ఒక సర్కిల్ ఉంటది. సో దాన్ని దాటి మనం బయటికి వెళ్ళలేము అన్నట్టు. ఈ పాయింట్ నేను చెప్పడం కాదండి, నా స్టూడెంట్స్ చెప్తారు. సో నువ్వేం కావాలనుకుంటున్నావు అంటే, ఒక ఎంటర్ప్రెన్యూర్ కావాలి, ఒక బిజినెస్ మ్యాన్ కావాలి, తర్వాత ఇలా చెప్తుంటారు. ఎందుకు అని అడిగితే వాళ్ళు ఏమంటారంటే, జాబ్ అనేది ఒక సర్కిల్, చిన్న వలయం అన్నట్టు, ఆ దాంట్లోనే కొట్టుకుంటున్నావు అన్నట్టు. సో ఆఫీస్ బాయ్ కు చిన్న సర్కిల్ ఉంటది, ఆఫీసర్ కు పెద్ద సర్కిల్ ఉంటది, కానీ మొత్తం మీద ఆ సర్కిల్ లో కొట్టుకోవడమే. సో అంటే లిమిటేషన్స్ తక్కువ ఉంటాయి అన్నట్టు. అంటే వ్యక్తిగత స్వేచ్ఛ కానీ, లేకపోతే మనీ విషయంలో కానీ కొన్ని లిమిట్స్ ఉంటాయి అన్నట్టు. సో మనం ఎంత మాట్లాడుకున్నా అంతే శాలరీ తీసుకోగలుగుతాం కాబట్టి ఒక సర్కిల్లోనే ఉండిపోతాం అన్నట్టు. జీవితం అంతా అట్లే ఉంటది. తద్వారా ఏమవుతుందంటే, మనకున్న డ్రీమ్స్ అనేది ఫుల్ఫిల్ కావు. సో మనకు లగ్జరీ కార్ కావాలి, లేకపోతే లగ్జరీ ఇల్లు కావాలి, లేకపోతే పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, ఫారెన్ టూర్స్ కి వెళ్ళాలి. సో ఇట్లా మన డ్రీమ్స్ ను ఫుల్ఫిల్ చేసుకోవాలంటే జాబ్ లో కాదండి, ఎందుకంటే ఆ లిమిటేషన్స్ ఉంటాయి. ముఖ్యంగా ఇండియా లాంటి కంట్రీస్ లో సో ఎందుకు వేరే దేశాల నుంచి కంపెనీస్ వస్తున్నాయంటే, ఇక్కడ చీప్ వర్కర్స్ ఉంటారని చెప్పేసి వాళ్ళ ఉద్దేశం. అమెరికాలో అయితే హై స్టాండర్డ్స్ ఉంటాయి అన్నట్టు, పర్ అవర్ $15 పే చేయాలి. బట్ వేరాజ్ ఇండియాలో ఆ సిస్టమ్స్ లేవు. దీనికి కారణం ఏంటి అంటే, గవర్నమెంట్ కూడా వాళ్ళ అట్లాంటి పర్మిషన్స్ ఎందుకు ఇస్తుంది అంటే, సో ఇండియా అనేది మోస్ట్ పాపులస్ కంట్రీ. సో అంటే జనాభా ఎక్కువ ఉన్న దేశం. సో వీళ్ళందరికీ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఇవ్వాలి అంటే, వచ్చే కంపెనీస్ కి మనం ఎక్కువ రిస్ట్రిక్షన్స్ పెడితే వాళ్ళు రారు. అందుకని చెప్పేసి చాలా లేబర్ లాస్ ని చాలా రిఫార్మ్ చేశారు ఎస్పెషల్లీ మన గవర్నమెంట్. ఈ గవర్నమెంట్ కాదు, ఏ గవర్నమెంట్ చేయాల్సిన పరిస్థితి. ఎందుకంటే ప్రభుత్వాలు అందరికీ ఎంప్లాయ్మెంట్ ఇవ్వలేవు. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఏం చేస్తున్నారంటే, మనకు వేరే కంపెనీస్ వేరే దేశాల నుంచి మనం ఇన్వైట్ చేసేటప్పుడు లేబర్ లాస్ అంటారు. లేబర్ లాస్ అంటే ఇన్ని గంటలే పని చేయాలి, ఇంతే జీతం ఇవ్వాలి, ఇట్లా ఉండాలి అని చెప్పేసి ఆ కండిషన్స్ ని పూర్తిగా తీసేయడం జరిగింది. ఒకప్పుడు ఏమో డే షిఫ్ట్ చేసేవాళ్ళు, ఇప్పుడు నైట్ షిఫ్ట్ నడుస్తుంది. తర్వాత ఎక్కువ ఉన్న వాళ్ళకి ఎక్కువ స్కిల్ ఉన్న ఎక్కువ శాలరీ ఇవ్వచ్చు, తక్కువ ఉన్న వాళ్ళకి తక్కువ శాలరీ ఇవ్వచ్చు. సో సప్లై అండ్ డిమాండ్. సో ఇట్లాంటి విషయాల్లో ప్రభుత్వాలు ఎలాంటి కండిషన్స్ ని పెట్టట్లేదు. దానికి కారణం ఏంటి అంటే, ఎంటర్ప్రెన్యూర్ కి ఫ్రీడమ్ ఉండాలి. అట్ ద సేమ్ టైం ఎంటర్ప్రెన్యూర్ అనే అతను ముఖ్యంగా దాని డెఫినేషన్ ఏంటంటే, ప్రాఫిట్స్ కూడా ఆయనకు చూసుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఒక బిజినెస్ ని సెటప్ చేసినప్పుడు కొన్ని 100 కోట్లు 1000 కోట్లు పెట్టుబడి పెడుతుంటారు కాబట్టి, సో దాని మీద ఎఫెక్ట్ పడకుండా, వాళ్ళ మీద ఎక్కువ కండిషన్స్ పెట్టకుండా, మీరు ఇన్ని గంటలే పని చేయించుకోవాలి, ఇంత జీతం ఇవ్వాలని కండిషన్స్ పెడితే ఎవరు ముందుకు రారు అన్న ఉద్దేశంతో సో గవర్నమెంట్స్ కూడా కొన్ని రిఫార్మ్స్ చేయడం జరిగింది. దాన్ని ఏమంటారంటే లేబర్ లాస్ మీద జరిగే రిఫార్మ్స్ అంటారు. సో కాబట్టి ఏంటంటే, మనం ఎక్కడ ఏం చేసినా గానీ ఒక జాబ్ అనేది ఏంటంటే ఒక చిన్న సర్కిల్ అన్నట్టు. సో మనం ఎవరి మీద ఆధారపడుతున్నాం? గవర్నమెంట్ జాబ్ చేస్తే గవర్నమెంట్ మీద ఆధారపడుతున్నాం. మనకు టీఏ, డిఏ, హెచ్ఆర్ ఏదైనా ఇంక్రిమెంట్స్ ఇవ్వాలన్నా, లేకపోతే పిఆర్సీ ఇవ్వాలన్నా గవర్నమెంటే డిసైడ్ చేస్తుంది. సో అది మన చేతిలో ఉండదు. ఈవెన్ మనం ప్రైవేట్ లో జాబ్ చేసినా గానీ అది మేనేజ్మెంట్ చేతిలోనే ఉంటది. అంటే జాబ్ అనేది జాయినింగ్ అదర్ బిజినెస్ అనేది
సో ఆ మానిటరీ బెనిఫిట్స్ అంటాం. అంటే డబ్బు రూపంలో వచ్చేటువంటి అది మన చేతిలో ఉండదు. మేనేజ్మెంట్ చేతిలో ఉంటది. లేకపోతే గవర్నమెంట్ జాబ్ చేస్తే గవర్నమెంట్ చేతిలో ఉంటది. బట్ వేరాస్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఏంటంటే మనమే ఒక బిజినెస్‌ని సెటప్ చేస్తే దాన్ని ఎంటర్‌ప్రెన్యూర్ అంటారు. దీన్ని ఏ విధంగా ఉంటుందంటే ఒక ఎంటర్‌ప్రెన్యూర్ ఒక మంచి డెఫినిషన్ ఎలా ఉంటుందంటే మనం ఒక 500 మందికి మినిమమ్ 500 మందికి ఉపాధి ఇస్తే మనని ఎంటర్‌ప్రెన్యూర్ అంటారు. ఒకరిద్దరు చేస్తే ఎంటర్‌ప్రెన్యూర్ అనండి. ఇప్పుడు మనం బయట కూడా కొన్ని షాప్స్‌లో వాళ్ళు కోవర్కర్స్‌ని పెట్టుకుంటారు. హెల్పర్స్‌ని పెట్టుకుంటారు. వాళ్ళు బిజినెస్ మ్యాన్ కాదండి. వాళ్ళేంటంటే సెల్ఫ్ ఎంప్లాయీస్. సెల్ఫ్ ఎంప్లాయీస్ అంటే మనం బతకడానికి ఒకరిద్దరు సపోర్ట్ తీసుకుంటున్నాం. దాన్ని ఏమంటారంటే సెల్ఫ్ ఎంప్లాయిడ్. ఇప్పుడు ఎంప్లాయీ స్టేజ్ దాటిపోయింది మనకు. ఇంతకుముందు మనం డిస్కస్ చేసిందంతా ఎంప్లాయీస్. ఎంప్లాయీస్ అంటే గవర్నమెంట్ ఎంప్లాయీసో, ప్రైవేట్ ఎంప్లాయీసో అక్కడ లిమిటెడ్ సోర్సెసే ఉంటాయని తెలిసింది. నెక్స్ట్ సెల్ఫ్ ఎంప్లాయీ అయితే ఏమైతది? ఆయన ఏదైతే డాక్టరు, లాయరు లేకపోతే ఒక మెకానికో, ఒక సర్వీస్ మ్యానో ఆయన ఏం చేస్తాడంటే ఆయన పని చేసుకోవడానికి ఒకరిద్దరిని సపోర్ట్ తీసుకుంటారు. వాళ్ళని ఏమంటారంటే సెల్ఫ్ ఎంప్లాయీస్ అంటారు. సో సెల్ఫ్ ఎంప్లాయీ కూడా కొంచెం కష్టాలుంటాయి. ఆయన రెంట్ పే చేసుకోవాలి, సాలరీస్ ఇవ్వాలి, టాక్సెస్ పే చేయాలి. సో ఇవన్నీ ఉంటాయన్నట్టు. సో వాళ్ళని అంటే ఎవరికి వాళ్ళు పని చేసుకుంటూ ఒకరిద్దరు సపోర్ట్ తీసుకుంటే వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయ్ అంటారు. వాళ్ళు బిజినెస్ మ్యాన్ అన్నారు. బిజినెస్ మ్యాన్ అంటే కనీసం ఒక 500 మందికి మనం ఉపాధి ఇచ్చేటట్టు ఉండాలి. బట్ బయట 500 మందికి ఉపాధి ఇచ్చి చెయ్యాలి అంటే కొన్ని చాలా కోట్లు ఖర్చు పెట్టాల్సొస్తది. బట్ వేరాజ్ ఒక నెట్‌వర్క్‌లో ఎంటర్‌ప్రెన్యూర్ గావాలంటే ఒక 500 మందిని మనం లీడర్‌గా డెవలప్ జేస్తే మనం సో యూ ఆర్ ద ఎంటర్‌ప్రెన్యూర్ ఇన్ నెట్‌వర్క్. సో ఆ అవకాశం మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్‌లో వస్తుంది నెట్‌వర్క్ బిజినెస్‌లో. సో బయటైతే మనం చాలా ఇన్వెస్ట్‌మెంట్ జేయాలి. సో చాలా పర్మిషన్స్ తీసుకోవాలి. చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో కావాలి. బట్ వేరాజ్ ఒక నెట్‌వర్క్‌లో ఒక ఎంటర్‌ప్రెన్యూర్ కావడం అనేది చాలా ఈజీ. చాలా ఎందుకు అంటే మనకు ఇన్వెస్ట్‌మెంట్ లేదు. సో మనం టీమ్ డెవలప్ చేసుకోవటమే ఇందులో మనం చేసే పని. సో వాళ్ళని ఎంటర్‌ప్రెన్యూర్ అంటాం. అంటే పేరుకే మనకు నెట్‌వర్క్ 500 మెంబర్స్ ఉంటే మనం ఎంటర్‌ప్రెన్యూర్ కాదు. మన కింద ఒక 500 మంది పనిచేసే వాళ్ళు ఉండాలి. ఐడీలు కొంతమందికి చాలా ఉంటాయి. కానీ పనిచేసే వాళ్ళు తక్కువ ఉంటారు. సో కాబట్టి 500 మంది యాక్టివ్‌గా పనిచేస్తే అప్పుడు మనం నెట్‌వర్క్‌లో ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌గా చెప్పుకోబడతాం. సో ఇది డెఫినిషన్ అన్నట్టు. ఎంటర్‌ప్రెన్యూర్ అంటే మనం బతుకుతూ వేరే వాళ్ళకు మినిమమ్ ఒక 500 మందికి ఒక ఉపాధి కల్పిస్తే అప్పుడు మనని ఎంటర్‌ప్రెన్యూర్ అంటారు. సో నెట్‌వర్క్‌లో ఎంటర్‌ప్రెన్యూర్ అంటే కనీసం ఒక 500 మందికి మనం ఉపాధి కల్పించేటట్టుగా వాళ్ళని సపోర్ట్ చేసేటట్టుగా ఉంటే మనం నెట్‌వర్క్‌లో ఎంటర్‌ప్రెన్యూర్ అంటారు. అంటే తక్కువ ఇన్‌కమ్ గావచ్చు, ఎక్కువ ఇన్‌కమ్ గావచ్చు. ఒక 500 మంది యాక్టివ్‌గా పనిచేస్తూ ఉంటే అప్పుడు మనం నెట్‌వర్క్‌లో ఎంటర్‌ప్రెన్యూర్ అంటాం. నెట్‌వర్క్ లీడర్స్ అంటాం. సో మనకిప్పుడు జాబ్‌కి తర్వాత బిజినెస్ మ్యాన్‌కున్న డిఫరెన్స్ తెలిసింది కాబట్టి సో జాబ్‌కి ఏంటంటే మనకు లిమిటెడ్ రిసోర్సెస్. అంటే మనం ఇంతకుముందు చెప్పినట్టు మన డ్రీమ్స్ అనేది ఫుల్‌ఫిల్ కావు. మన డ్రీమ్స్ అనేది వేరే వాళ్ళ మీద ఆధారపడి ఉంటాయి. బట్ ఎంటర్‌ప్రెన్యూర్‌కు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే సో ఆయనకున్న డ్రీమ్స్ అన్నీ ఫుల్‌ఫిల్ చేసుకునేది ఒక బిజినెస్ మ్యాన్ మాత్రమే. ఇప్పుడు మనం పోస్టర్‌లో పెట్టినట్టు ఒక డ్రీమ్ హౌస్, ఒక డ్రీమ్ కార్ ఇలాంటివి అచీవ్ చేయగలిగేది ఓన్లీ బిజినెస్ మ్యాన్ పీపులే. బిజినెస్ పీపులే. ఎందుకంటే సో వాళ్ళకు అన్‌లిమిటెడ్ ఇన్‌కమ్ ఉంటదండి. లిమిటెడ్ ఇన్‌కమ్ కాదు. అన్‌లిమిటెడ్. వాళ్ళు ఎంత ఆలోచించి ఎంత చేసుకుంటే అంత ఉండేదే అన్‌లిమిటెడ్ ఇన్‌కమ్. అది ఒక బిజినెస్ మ్యాన్‌కే సాధ్యం గానీ సో ఎంప్లాయీకి సాధ్యం కాదు. సో కాబట్టి ఏంటంటే డ్రీమ్స్‌ని ఫుల్‌ఫిల్ చేసుకోవాలి అంటే ద బెస్ట్ ప్లాట్‌ఫార్మ్ ఏంటంటే సో బిజినెస్. అందులో గూడా మనకు నెట్‌వర్క్ బిజినెస్ అంటున్నాం. ఎందుకంటే బయట మనం ఇన్వెస్ట్‌మెంట్ అనేది హెవీగా ఉంటది. ఇన్వెస్ట్‌మెంటే గాదండి కాంపిటీషన్ గూడా హెవీగా ఉంటది. ఇప్పుడు నేను చిన్న ఎగ్జాంపుల్ నేను టీచింగ్ ఫీల్డ్ నుంచి వచ్చాను గాబట్టి సో నేనేం చేస్తానంటే మేము కార్పొరేట్‌లో పనిచేసేటప్పుడు సపోజ్ ఒక మామూలు స్కూలు ఒక మంచి స్ట్రెంత్ తోటి ఒక 1000, 2000 మంది పిల్లలతోటి చాలా బాగా నడుస్తుందనుకోండి. ఒక కార్పొరేట్ ఇన్‌స్టిట్యూట్ వాళ్ళొచ్చి ఏం చేస్తారంటే పక్కనే బిల్డింగ్ లీజ్ తీసుకొని సపోజ్ ఇతను ఒక 30,000 ఫీజు పెట్టారనుకోండి. మీరు నమ్ముతారో నమ్మరో 15,000 ఫీజు పెడతారు. ఎప్పటి వరకు అంటే ఆ పక్కన ఉన్న స్కూల్ కొలాప్స్ అయ్యేంత వరకు. సో 15,000 కదా అని చెప్పేసి పిల్లలందరూ షిఫ్ట్ అయిపోతారు. అట్లా టీచర్స్‌ని ఎట్లా అట్రాక్ట్ చేస్తారంటే మీకు అక్కడ ఎంత ఇస్తున్నారు? అక్కడికంటే ఒక 5,000 ఎక్కువిస్తాం రండి అని చెప్పేసి టీచర్స్‌ని అట్రాక్ట్ చేస్తారు. ఆ తర్వాత ఆటోమేటిక్‌గా ఆ స్కూల్ కొలాప్స్ అయిపోతది. ఆ తర్వాత వీళ్ళు మెల్లగా ఫీజులు పెంచడం స్టార్ట్ చేస్తారు. దీన్నేమంటారంటే మార్కెటింగ్ స్ట్రాటజీ అంటారు.
అంటే సో మార్కెట్‌ని ఎట్లా అట్రాక్ట్ జేసుకోవాలి అనేది కార్పొరేటోళ్ళ దృష్టి ఇంకెవరికి తెలీదు. ఉదాహరణకు జియో చూడండి. జియో మనకు ఒకప్పుడు ఫస్ట్‌లో ఫ్రీగా సిమ్ ఇచ్చారు. ఆ తర్వాత రూ. 1 అన్నారు. ఆ తర్వాత రూ. 100 అన్నారు. ఆ తర్వాత 200, 300 అయిపోయింది. దీన్నేమంటారంటే మార్కెట్‌ని క్యాప్చర్ జేయటం అంటారు. సో మార్కెట్‌ని క్యాప్చర్ జేయటానికి వాళ్ళు ఫస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ జేస్తారు. సో కాంపిటీటర్స్‌ని ఫేస్ జేయటానికి అవసరమైతే వాళ్ళు మనీని ఫ్లో జేస్తారు. సో జియో ఈరోజు నెట్వర్క్ డెవలప్ చేసిన కారణం 1,50,000 కోట్లు మార్కెట్‌లోకి వదిలేసింది. అంటే ఫస్ట్‌లో ఎక్స్‌పెండిచర్ చాలా ఉంటాయి. ఎస్టాబ్లిష్‌మెంట్ అయ్యేటప్పుడు ఎంప్లాయీ సాలరీస్ సో ఇయన్నీ వాళ్ళు బేర్ చేస్తారు. ఎంత భరించాడంటే 1,50,000 కోట్ల వదిలేసినట్టు మార్కెట్‌లో. మార్కెట్‌ని క్యాప్చర్ చేయడానికి. ఇప్పుడు మార్కెట్‌లో ఒకసారి మిగిలిన కంపెనీస్ అన్నీ కొలాప్స్ అయిపోయినాయి. కొన్ని కంపెనీస్ మెర్జ్ అయిపోయినాయి. ఒకప్పుడు వోడాఫోన్ ఇవన్నీ ఉండే కదా! అవన్నీ ఏం చేసింటే వాళ్ళ పోటీని తట్టుకోలేక వాళ్ళేంటంటే వేరే కంపెనీస్‌లో మెర్జ్ అయిపోయారు. సో ఒకసారి వాళ్ళు మెర్జ్ అయిపోయిన తర్వాత, డౌన్ అయిపోయిన తర్వాత వీళ్ళు మళ్ళీ ఏం చేస్తారంటే ప్రైసెస్ పెంచుకుంటూ పోతారు. సో పెంచిన తర్వాత వీళ్ళు మార్కెట్‌లో ఒక లీడర్ లాగా చెలామణి అవుతుంటారు. సో దీన్నేమంటారంటే మార్కెటింగ్ స్ట్రాటజీ అంటారు. అంటే నేను ఈ స్టోరీ ఎందుకు చెప్తున్నాను అంటే బయట బిజినెస్‌లో మీకు కాంపిటీషన్ ఎంత హెవీగా ఉంటది అని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. సో రిస్క్ ఉంటుంది, ఇన్వెస్ట్‌మెంట్ ఉంటది. సో ఇవన్నీ ఛాలెంజెస్ ఉంటాయి. బట్ నెట్‌వర్క్‌లో మనకేమీ లేదండి. రూపాయి పెట్టుబడి లేకుండా సో మనం ఒక బిజినెస్ మ్యాన్‌గా ఎదగలుగుతామంటే ఒక అది నెట్‌వర్క్‌లోనే సాధ్యం. ఇప్పుడు ఇంతకు ముందుకు మనం చెప్పుకున్నట్టు మామూలుగా బిజినెస్ జేయాలి అంటే చాలా డబ్బులు ఉండాలనుకుంటాం. బట్ నెట్‌వర్క్‌లో ఒక బిజినెస్ మ్యాన్‌గా ఎదగాలి అంటే మన ఆలోచనే పెట్టుబడి. మన టైమే పెట్టుబడి. మన నాలెడ్జే పెట్టుబడి. సో కాబట్టి ఏందంటే బయట బిజినెస్‌లు మనం కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి చేయలేము. రెండోదేంటంటే గ్యారంటీ ఉండదు. బిజినెస్ ఎప్పుడైనా ఆ డెఫినిషన్ ఏంటంటే ఇట్ ఈస్ ఓన్లీ ద హోప్ దట్ యూ విల్ గెట్ ద ప్రాఫిట్ అంటారు. బిజినెస్ మ్యాన్ ఏంటంటే భవిష్యత్తులో లాభం రావచ్చు అన్న ఉద్దేశంతో పెడతారు తప్ప కంపల్సరీగా మనకు ఇంత ప్రాఫిట్ వస్తుంది, ఇంత బిజినెస్ అయితుందనేది ఎవ్వరు చెప్పలేరు. సో దానికి అట్లాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. బట్ నెట్‌వర్క్‌లో ఏంటంటే సో మనకు ఆ ప్రాబ్లమ్ ఉండదు. సో ఎక్కువ బిజినెస్ అయితే ఎక్కువ ఇన్‌కమ్ వస్తది. తక్కువ బిజినెస్ అయితే తక్కువ ఇన్‌కమ్ వస్తది. కానీ వ్యక్తిగతంగా మనకొచ్చిన ఇబ్బంది ఏముండదు. సో కాబట్టి ఏంటంటే బయట బిజినెస్‌లో ఇన్వెస్ట్‌మెంట్ ఉంటుంది, కాంపిటీషన్ ఉంటుంది. తర్వాత మార్కెట్ అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. బట్ నెట్‌వర్క్ బిజినెస్ ఎందుకు మనం ప్రిఫర్ చేసుకోవాలి అంటే వెరీ లెస్ ఇన్వెస్ట్‌మెంట్. ఆ ఇన్వెస్ట్‌మెంట్ కూడా ఎవరికి పెడుతున్నాము? మన మీద మనం ఇన్వెస్ట్ చేసుకుంటున్నాం. నాలెడ్జ్ పెంచుకోవడానికి, మీటింగ్స్ అటెండ్ కావటానికి, శాంపిల్స్ చూపియడానికి దీనికి మనం ఇన్వెస్ట్ పెడుతున్నాం. సో ఇది ఇన్వెస్ట్‌మెంట్ అన్నారు. సో దీన్నేమంటారంటే మన మీద మనం పెట్టుకునే ఖర్చు అన్నట్టు. సో ఆ విధంగా మనం ఎంత నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటే మనకంత సో టీమ్ వస్తుంది కాబట్టి దీన్నేమంటారంటే ఎక్స్‌పెండిచర్ అనకూడదు. ఇన్వెస్ట్‌మెంట్ అనాలి. సో ఇన్వెస్ట్‌మెంట్ అంటే మన మీద మనం నాలెడ్జ్ పెంచుకోవడానికి, బిజినెస్ పెంచుకోవడానికి, టీమ్‌ని బిల్డ్ చేసుకోవడానికి చేసే ఖర్చు కాబట్టి దీన్ని మనం ఎక్స్‌పెండిచర్ అనడం కంటే సో ఇన్వెస్ట్‌మెంట్ అనడం ముఖ్యం. అయితే బిజినెస్ మ్యాన్ ఎలా ఆలోచించాలి అంటే ఎంప్లాయీ అనేతను ఎట్లా ఆలోచిస్తాడంటే 9-5 పని చేశానా? నాకెంత ఇన్‌కమ్ వచ్చిందా? అంతవరకే చూసుకుంటాడు. బట్ బిజినెస్ మ్యాన్ అనే అతను చాలా విషయాల్లో చాలా రకాలుగా ఆలోచించాలి. ఇప్పుడు నేనెందుకు అంటున్నానంటే, మేము ఎడ్యుకేషనల్ సిస్టమ్స్ వచ్చాం కాబట్టి, ఎంప్లాయీ ఎట్లా ఆలోచిస్తాడు? టీచర్ అతను 8:00కి ఎళ్ళాలి, 4:00కి బయటికి రావాలి. మనకిచ్చిన క్లాసులు చెప్పుకొని బయటపడాలనే ఆలోచన తీస్తాడు. బట్ బిజినెస్ మ్యాన్, ఓనర్ ఎట్లా ఆలోచిస్తాడంటే, 8:00 కంటే ముందే ఆలోచిస్తాడు. ఎట్లా ఆలోచిస్తాడంటే, 6:30, 7:00కే బసెస్ బయటికెళ్ళినాయా? బయటికెళ్ళిన తర్వాత బసెస్‌కి ఏమన్నా ప్రాబ్లమ్ వచ్చిందా? సో, ప్రాబ్లమ్ వచ్చిన తర్వాత డీజిల్ ఉందా? లేదా? ఏమన్నా టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చినాయా? పిల్లలందరూ వచ్చిర్రా లేరా? అయితే ఈ డ్రైవరు కరెక్ట్‌గా డ్రైవ్ చేస్తున్నాడా లేదా? పిల్లలు కరెక్ట్‌గా సేఫ్‌గా స్కూల్‌కొచ్చిర్రా లేదా? వచ్చిన తర్వాత పిల్లలకందరి కరెక్ట్‌గా టీచర్స్ పీరియడ్స్ జరుగుతున్నాయా లేదా? తర్వాత ఎళ్ళేటప్పుడు కరెక్ట్‌గా పిల్లలు ఇంటికి రీచ్ అయ్యారా లేదా? తర్వాత పేరెంట్స్ ఫీడ్‌బ్యాక్ ఎట్లుంటది? ఒక 100 రకాలుగా ఆలోచిస్తాడన్నట్టు ఎంటర్‌ప్రెన్యూర్. అందుకనే ఎంటర్‌ప్రెన్యూర్‌కి ఎంత ఇన్‌కమ్ ఎందుకొస్తుంది అంటే, వాళ్ళ ఆలోచన పరిధి కూడా అట్నే ఉంటది. ఎంప్లాయ్ ఎట్లా ఆలోచిస్తుంటాడు? 9-5 ఆర్ 8-4 ఏదో నేను చెప్పానా, వచ్చానంటాడు. అందుకనే వీళ్ళకు తక్కువ ఇన్‌కమ్ ఉంటుంది. బిజినెస్ మ్యాన్ ఎట్లా ఆలోచిస్తాడంటే మల్టిపుల్‌గా ఆలోచిస్తాడు. సో, ఒక ఆర్గనైజేషన్ పెడితే సో, డిఫరెంట్‌గా ఆలోచిస్తాడు. అట్లాగే ఒక బిజినెస్ మ్యాన్ ఎట్లా ఆలోచించాలంటే, ఒక ఎంప్లాయీ లాగా ఆలోచించకూడదు. ఒక
ఫ్యూచర్‌ని దృష్టిలో పెట్టుకొని ఆలోచించాలి. సో, మనం బిజినెస్ ఎట్లా ఎక్స్‌పాండ్ చేయాలి? ఈ 1 ఇయర్‌లో మనం ఏ పొజిషన్‌లో ఉండాలి? 2 ఇయర్స్‌లో ఎక్కడ ఉండాలి? 5 ఇయర్స్‌లో ఎక్కడ ఉండాలి? 10 ఇయర్స్‌లో ఎక్కడ ఉండాలి? తర్వాత మన నెక్స్ట్ జనరేషన్ కూడా ఎట్లా ఉండాలి? అనేది కూడా ఆలోచిస్తాడన్నట్టు బిజినెస్ మ్యాన్. ఉదాహరణకు మనకు రిలయన్స్ కంపెనీ ఉంది కదండీ. ధీరూభాయ్ అంబానీ ఆ రోజు ఆయన మిడిల్ క్లాస్ పర్సనే. సో, ఆళ్ళ పెద్దగా రిచ్ ఫ్యామిలీ ఏం కాదు. కానీ రిచ్‌గా ఆలోచించేవాడంట. సో, మామూలుగా పెట్రోల్ బంక్‌లో ఆయన వెండర్‌గా పనిచేసిండు. సో, వాళ్ళందరూ వాళ్ళ కొలీగ్స్ అందరూ బయట చిన్న హోటల్‌లో టీ తాగితే, ఈయన పోయింటే 5 స్టార్ హోటల్‌లో టీ తాగేవాడంట. అంటే అందరూ అనేవాళ్ళంట, "మీకు డబ్బులెక్కువున్నాయా ఏంటి? నువ్వు అందులో 5 స్టార్ హోటల్‌కి పోయి తాగుతున్నావు" అంటే, "లేదురే ఇట్లాంటోళ్ళు" ఆయనేమని చెప్పేవాడంటే, "సో, నేను ఇట్లాంటి హోటల్ ఎప్పుడు కట్టాలి" అని చెప్పేసి ఆలోచించేవాడంట. అంటే థింక్ బిగ్, పెద్దగా ఆలోచించేవాడన్నట్టు. ఒక మైండ్ సెట్టేనండి. ఇది మనం ఎదగడానికి కారణం ఏంటంటే, మైండ్ సెట్. మనం ఎట్లా ఆలోచిస్తే మైండ్ అట్లా పనిచేస్తది. మీరు పాజిటివ్ ఆలోచిస్తే మన మైండ్ పాజిటివ్ చేస్తది. దీనికి ఉదాహరణ ఏంటంటే, ఒక చిన్న మైండ్ మనం ఎట్లా పనిచేస్తుందని చెప్పడానికి, సపోజ్ మీరు చేయగలుగుతారు అని చెప్పడానికి మన మైండ్ ఏం చేస్తదంటే, చేయడానికి కావాల్సినటువంటి అన్ని దారులు ఓపెన్ చేసి చూపిస్తదంట. ఒకవేళ మనం చెయ్యలేమని మనం డిసైడ్ అయిపోయినప్పుడు, మనం ఎందుకు చేయలేమో అన్ని మళ్ళా మార్గాలు తీసి చూపిస్తదన్నట్టు. సో, మీకు ఈ స్కిల్స్ లేదు కాబట్టి మీరు చేయలేరు. మీకు ఇది లేదు కాబట్టి చేయలేరు అని చెప్పేసి అన్ని ప్రూఫ్స్ చూపిస్తది మన మైండ్. ఒకవేళ మీరు చెయ్యాలి, మనం చెయ్యాలి అనుకుని డిసైడ్ అయినప్పుడు, ఓకే. మీరు ఇది చేసి చేయగలుగుతారు, ఇట్లా చేసి చేయగలుగుతారు అని చెప్పేసి అంటారు. సో, ఒక మనిషి ఎదుగుదల ఎక్కడ ఉంది అంటే ఆలోచనలోనే ఉంటది. మనం ఎంత బాగా ఆలోచిస్తే అంత బాగా మైండ్ మనకు ఓపెన్ అయిద్దన్నట్టు. అంటే ఆ మార్గాలన్నీ ఓపెన్ చేస్తది. సార్ ఇంతకుముందు చెప్పినట్టుగా మనం నేరోగా ఆలోచిస్తే నేరో రూటే కనపడతది. బ్రాడ్‌గా ఆలోచిస్తే బ్రాడ్‌గా మన పెద్ద మార్గం కనిపిస్తున్నట్టు. సో, కాబట్టి ఏంటంటే ఒక బిజినెస్ మ్యాన్‌కి ఏముంటదంటే విజన్ ఉంటది. సో, ధీరుభాయ్ అంబానీ పెట్టినటువంటి విత్తనం ఈ రోజు కొన్ని లక్షల కోట్లకు పెరిగిపోయింది. ఆయనే గాదు, వాళ్ళ పిల్లలు, మనవళ్ళు, మునిమనవళ్ళు ఇంకా ఒక 100 జనరేషన్స్ అయినా గాని ఒక లగ్జరీ లైఫ్ లీడ్ చేయగల కెపాసిటీ వచ్చిందంటే కారణం ఆ రోజు ఆయన పెట్టిన విత్తనం. అయితే బిజినెస్‌లో నిలబడాలి, తర్వాత సక్సెస్ గావాలి అంటే అంత ఈజీ ఏం గాదు. సో, మనం కష్టపడాలి. సో, దానికేమంటారంటే బిజినెస్ అకౌంట్ అంటారు. హార్డ్ వర్క్ అండ్ స్మార్ట్ వర్క్ ఉండాలి. కష్టపోయేటప్పుడు కష్టపడాలి. స్మార్ట్‌గా ఆలోచించేటప్పుడు స్మార్ట్‌గా ఆలోచించాలి. తెలివిగా ఆలోచించాలి. సో, అన్ని విధాలుగా ఉండాలి. హార్డ్ వర్క్ అండ్ స్మార్ట్ వర్క్. ఇందులో చాలా మంది ఏంటంటే, మనం వెస్టేజ్‌లో చాలా మంది అనుకుంటారంటే ఐడీ ఫ్రీగా వచ్చిందనుకుంటారు. సో, మనం ఫ్రీగా వచ్చింది కాబట్టి దానికంత వాల్యూ ఇయ్యం. అది ఇప్పుడు ఈ మన వెస్టేజ్‌లో ఉన్న ఐడీ వాల్యూ లీలావర్ణ మేడంకి తెలుస్తది. సిద్ధార్థ సింగ్ సార్‌కి తెలుసు. తర్వాత సుబ్బయ్య శెట్టి సార్‌కి తెలుసు. ఐడీ విలువ ఎంతనేది. ఎందుకంటే ఇప్పుడు లీలావర్ణ మేడంని ఆల్‌మోస్ట్ ఆల్ 10 లాక్స్ పర్ మంత్ తీసుకుంటున్నారు. సుబ్బయ్య శెట్టి సార్ 50 లాక్స్ తీసుకుంటున్నారు పర్ మంత్. తర్వాత మన ఢిల్లీలో ఉన్నటువంటి సిద్ధార్థ్ సార్ 1.72 సీఆర్ పర్ మంత్ తీసుకుంటున్నారు. వాళ్ళకి ఐడీ విలువ తెలుసు. ఎందుకు అంటే ఆ ఐడీనే వాళ్ళకంత డబ్బులిస్తుంది కాబట్టి. సో, మనం ఎలా చూస్తే అలా కనిపిస్తున్నట్టు. వెస్టేజ్ అనే ప్లాట్‌ఫార్మ్ అనేది కొందరికేమో ఒక రాయిలాగా ఉంటది. కొందరికేమో డైమండ్ లాగా ఉంటదండి. సో, మనం ఎలా ఆలోచిస్తే అది. అందరికీ ఐడీనే. అందరికి ఒకటే కంపెనీ, ఒకటే ప్లాను, ఒకటే ప్రొడక్ట్. కానీ కొంతమంది ఎందుకు సక్సెస్ అవుతున్నారు అంటే వాళ్ళు చూసే విధానం. ద వే వి సీ ద బిజినెస్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. మీరు వేస్ట్ అనుకుంటే వేస్ట్‌లా కనపడుతది. ఇంతకుముందు నేను చెప్పినట్టు మన మైండు మీరు వేస్ట్ అంటే వేస్ట్ అనేది ప్రూఫ్‌లు తీసుకొచ్చి కూడా చూపిస్తది మన మైండ్. అసలు వేస్ట్ అనేది బెస్ట్ అంటే ఎందుకు బెస్ట్ అని చెప్పేసి కూడా చూపిస్తది. ఎందుకంటే పాసివ్ ఇన్‌కమ్ ఉంటది. రీజనరేషన్ ఇన్‌కమ్ ఉంటుంది. తర్వాత మనకు ఇన్వెస్ట్‌మెంట్ ఉండదు. ఇవన్నీ ప్రూఫ్‌లు చూపిస్తూనే ఉంటది. మీరు ఎలా ఆలోచిస్తే అలా ఉంటది. సో, కాబట్టి ఏందంటే నెట్వర్క్ బిజినెస్‌లో ముఖ్యంగా వెస్టేజ్ ప్లాట్‌ఫార్మ్ అనేది ఒక ఎంటర్‌ప్రెన్యూర్ గావటానికి, ఒక ఆర్డినరీ పర్సన్ ఎంటర్‌ప్రెన్యూర్ గావటానికి ఒక మంచి ప్లాట్‌ఫార్మ్ అండి. సో, జనరల్‌గా డబ్బున్నోళ్ళే బిజినెస్ జేస్తారని జెప్పేసి అంటారు. కానీ డబ్బు లేకున్నా బిజినెస్ చెయ్యాలి అంటే నెట్వర్క్ బిజినెస్, ఇన్ పర్టిక్యులర్ వెస్టేజ్ లాంటి ప్లాట్‌ఫార్మ్ మనకు ఫ్రీ ఐడీనే ఇస్తున్నారు ఇప్పటికి కంపెనీ. సో, ఒక రూపాయి ఖర్చు లేకుండా ఒక ఎంటర్‌ప్రెన్యూర్ ఎదిగే అవకాశం దొరుకుతుంది అంటే అది కంపల్సరీ ఖచ్చితంగా అది మనకు వెస్టేజ్ ప్లాట్‌ఫార్మ్. ఇందులో సక్సెస్ అయిన చాలా మంది లీడర్స్‌కి ఆ ఐడీ విలువ, ఈ వెస్టేజ్ బిజినెస్ విలువ తెలుస్తుందండి. ఇందులో ఏంటంటే మనకు కొన్ని క్వాలిటీస్ ఉండాలి. ఇందులో సక్సెస్ కావాలి అంటే ఫస్ట్ ఏంటంటే నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్. అంటే
కొంతమంది ఏం చేస్తారంటే ఏదైనా చిన్న ఇబ్బంది రాగానే వదిలేస్తారు. ఇబ్బంది ఎందుకు వస్తుంది అంటే దానికి కావాల్సినటువంటి నాలెడ్జ్, స్కిల్స్ లేకపోతే ఇబ్బంది అనిపిస్తది. ఇప్పుడు నాకు నాలెడ్జ్ ఉంది అనుకోండి, ఆ స్కిల్స్ ఉన్నాయనుకోండి, ఆ సిట్యుయేషన్ ఎట్లా మేనేజ్ చేయాలనో, సో నేను ఎందుకు వదిలేస్తాను? వదిలేయను. సో కాబట్టి ఎందుకు వదిలేస్తారు అంటే దానికి కావాల్సినటువంటి నాలెడ్జ్‌ని, స్కిల్స్‌ని వాళ్ళు పొందనప్పుడు ఆటోమేటిక్‌గా దాన్ని గివ్ అప్ చేస్తారు. అంటే వదిలేస్తుంటారు. సో ఇందులో మెయిన్‌గా మనకేంటంటే నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్. ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం వదిలిపెట్టకూడదు. ఈ ప్లాట్‌ఫార్మ్‌ని గట్టిగా పట్టుకొని ఉండాలి అనే ఒక ఆలోచన ఉంటే ఆటోమేటిక్‌గా సక్సెస్ అవుతారండి. కాకపోతే కొంతమంది ఫాస్ట్‌గా ఉంటారు, కొంతమంది స్లోగా ఉంటారు. బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద సర్కిల్ టైమ్, వాళ్ళు పెట్టే టైము, వాళ్ళు నేర్చుకునే విధానం ఇవన్నీ చూసుకొని మనకు ఆ సక్సెస్ రేట్ అనేది ఉంటది. సో కాబట్టి ఏందంటే దీనికి ఒక చిన్న ఉదాహరణ, ఒక చిన్న స్టోరీ రూపంలో చెప్పుకోవాలంటే మనం సక్సెస్ అయినోళ్ళనే చూడాలి గానీ ఫెయిల్ అయినోళ్ళని చూడకూడదు. ఫెయిల్ కావటానికి 100 కారణాలుంటాయి. అట్ ద సేమ్ టైమ్ సక్సెస్ కావడానికి కూడా 100 కారణాలుంటాయి. మనం ఏం చేస్తామంటే ఫెయిల్ అయినోడిని చూస్తే ఫెయిల్ అయినోడి క్వాలిటీసే మనకు మైండ్‌లోకొస్తాయి. సో చిన్న ఉదాహరణ ఏంటంటే సపోజ్ ఒక ఇద్దరు దంపతులున్నారు, వైఫ్ అండ్ హస్బెండ్. వాళ్ళకు లేక లేక ఒక అబ్బాయి పుట్టాడు. సో వాళ్ళు ఏం పేరు పెట్టాలని చెప్పేసి ఇద్దరి మధ్య డిస్కషన్ జరుగుతుంటే సో వాళ్ళేమనుకున్నారంటే సో మూర్తి అని పెడదామని చెప్పన్నారు. ఎందుకంటే హస్బెండ్ వాళ్ళ నాన్న పేరు మూర్తి. అయితే మళ్ళీ వైఫ్ ఏమంటదంటే మా నాన్న పేరు కృష్ణ కాబట్టి కృష్ణమూర్తి అని పెడదామని చెప్పండి. సో అది కాదు ఇది కాదు అని చెప్పేసి మళ్ళీ పక్కనోళ్ళ సలహా తీసుకుంటారు. సో నేబర్ ఏమంటాడంటే నేబర్ వాళ్ళ ఫాదర్ పేరు గోపాల్ అన్నట్టు. సో వాళ్ళు ఏమంటారంటే గోపాల కృష్ణమూర్తి పెట్టండి అంటారు. సో ఇట్లా పోతూనే ఉంటది అన్నట్టు. ఎవరికి కావాల్సిన ఆలోచనలు వాళ్ళు ఇస్తుంటారు. కాబట్టి మనం సిస్టమ్ లో ఎంతవరకు ఉన్నాము అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో వేరే వాళ్ళు సలహాలు ఇచ్చేటోళ్ళే కానీ పని చేసేది మాత్రం మనమే. సో కాబట్టి అందుకనే ఎవరిని అడగాలంటే రైట్ పర్సన్ అడగాలి. రైట్ పర్సన్ అడిగితే మీకు కరెక్ట్ గా మీరు ఏం పేరు పెట్టాలో తెలుస్తుంది. ఆ తిథిని బట్టో జాతకాన్ని బట్టో సో వాళ్ళు సలహా ఇస్తుంటారు. కాబట్టి ఏంటంటే సో యూ హ్యావ్ టు అప్రోచ్ ద రైట్ పర్సన్. సక్సెస్ అయిన వాళ్ళని అడగాలి, వాళ్ళని ఎట్లా సక్సెస్ అయ్యారు అని చెప్పి అడగాలి. ఫెయిల్ అడిగితే ఆటోమేటిక్ గా ఫెయిల్ స్టోరీ చెప్తారు. ఉదాహరణకు 10th క్లాస్ ఎగ్జామ్స్ అనుకోండి, ఒక స్టేట్ ర్యాంకర్ని అడగండి, నిజం చెప్తున్నానండి, వాడు ఏమంటాడంటే నేను అసలు చదవలేదని చెప్తాడు. క్లాసెస్కి వెళ్ళాను, కొంచెం నోట్స్ రాస్తున్నాను తప్ప నేను ఎగ్జామ్ అప్పుడు పెద్దగా నేను కష్టపడలేదు అనే చెప్తాడు. ఎందుకంటే అది ఫ్యాక్ట్ కాబట్టి. ఎందుకంటే వాళ్ళకు రెగ్యులర్ గా చదువుతాడు కాబట్టి. స్టేట్ ర్యాంక్ వచ్చేటోడు వన్ డే స్టోరీ కాదు. వాడు డైలీ షెడ్యూల్ మెయింటైన్ చేసుకుంటాడు, క్లాసెస్ వింటాడు, నోట్స్ ప్రిపేర్ చేసుకుంటాడు. అప్పుడు ఎగ్జామ్ పెద్దగా కష్టపడాడు. బట్ ఫెయిల్ అయిన స్టూడెంట్ ఏం చెప్తాడు తెలుసా, నేను చాలా కష్టపడ్డాను, కాకపోతే నేను ఫెయిల్ అయిన అంటాడు. ఎందుకంటే వాడు ఫస్ట్ నుంచి కష్టపడలేదు. ఎగ్జామ్ ముందర ఏదో ఒక మెటీరియల్ తెచ్చుకొని ఒక నోట్ తెచ్చుకొని కుస్తీలు పడ్డాడు. దానికి వాడి మెచ్యూరిటీ అంటే దాన్ని అర్థం చేసుకునే కెపాసిటీ అప్పటికప్పుడు రాదు. సో కాబట్టి వాడు ఫెయిల్ అవుతాడు అన్నాడు. సో సేమ్ ఎగ్జామ్ ఒక ప్లానింగ్ తోటి వెళ్తే ఎంత సక్సెస్ అనేది ఎంత ఈజీ అనేదో స్టేట్ ర్యాంకర్కి అర్థమవుతుంది. ఫెయిల్ అయినోడు ఏమంటాడంటే నేను చాలా కష్టపడ్డాను ఎగ్జామ్ ముందర అయినా నేను ఫెయిల్ అయిన అంటాడు. అది రాంగ్. అండ్ ప్రాబ్లం ఎక్కడ వచ్చింది అంటే ప్రాపర్ ప్లానింగ్ లేదు. ఫస్ట్ నుంచి స్కూల్ ఎక్కడం, క్లాసెస్ నెగ్లెక్ట్ చేయడం, నోట్స్ ప్రిపేర్ చేయకపోవడం, లాస్ట్ మూమెంట్ లో ఏదో ఒక టెక్స్ట్ బుక్ పెట్టుకోను, నోట్స్ పెట్టుకోను, ఏదో తీసుకొని నైట్ అవుట్ చేసి చదవటం చేస్తుంటాడు. ఇప్పుడు ఏమైందంటే మైండ్ రిసీవ్ చేసుకోదు. సో ప్రతి మనిషికి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. దాన్ని ఏమంటారంటే షార్ట్ టర్మ్ లో మన మైండ్ దాన్ని రిసీవ్ చేసుకోదు. ఈయన చదువుకున్నాడు ఏమంటాడంటే నేను బాగా చదివాను అంటే దెర్ ఇస్ నో ప్రాపర్ ప్లానింగ్. సో కాబట్టి ఆ విధంగా ఫీల్ అవుతున్నాడు. సో ప్రాపర్ ప్లానింగ్ ఉంటే సక్సెస్ అవుతారు అన్నాడు. లాస్ట్ మూమెంట్ లో ఏదో నైట్ అవుట్ చేస్తే మాత్రం అది పాస్ అవుతారంటే అది పాసిబుల్ అది. సో అంటే ఒక సక్సెస్ కి ఒక ప్రాపర్ ప్లానింగ్ ఉంటది అని చెప్పడానికి సో ఇది ఒక ఉదాహరణ. సో అట్లాగే ఈ నెట్వర్క్ బిజినెస్ లో ఏంటంటే ఆప్టిమిస్టిక్ నేచర్ ఉండాలి. ఆప్టిమిస్టిక్ అంటే పాజిటివ్ గా ఆలోచించే నేచర్ ఉండాలి. ఇప్పుడు సపోజ్ మనం ఒకేసారి పెద్ద ర్యాంక్ రాదు కదా. ఫస్ట్ మనం 5% స్టార్ట్ అవుతాం, 8%, 12%, 16%, తర్వాత బ్రాంచ్ డైరెక్టర్, నెక్స్ట్ సిల్వర్, గోల్డ్, స్టార్, ఇలా మనం పెరుగుతుంటాం. ఒకేసారి ఎదగాలని చెప్పేసి మన ఆలోచన అట్లా పెట్టుకోకూడదు. అంటే పాజిటివ్ గా ఆలోచిస్తుండాలి. ఒక్కొక్క మెట్టు ఎక్కుంటూ పోయి ఆలోచన ఆ మైండ్ సెట్ రావాలి. ఈ రోజున్న పెద్ద లీడర్స్ అందరు కూడా 5% నుంచి స్టార్ట్ అయిన వాళ్ళు ఒక్కొక్క మెట్టు ఎక్కుంటూ పోయిన వాళ్ళు.
కాబట్టి సో ఆ పాజిటివ్ ఆలోచించి యాటిట్యూడ్ రావాలి. ఇందులో ముఖ్యంగా నెట్వర్క్ బిజినెస్ లో మెయిన్ గా ఏంటంటే రీటైల్ అండ్ రిక్రూట్ చేయడం నేర్చుకోవాలి. సో రీటైల్ అండ్ రిక్రూట్ ఎందుకు చేయాలి అంటే, రిటైల్ చేస్తున్నప్పుడు అందులో కొందరు నీకు బిజినెస్ పర్సన్స్ దొరుకుతారు, లీడర్స్ దొరుకుతారు. సో కాబట్టి మనం రిటైల్ చేసుకుంటూ పోతుంటే ఆటోమేటిక్ గా రిక్రూట్మెంట్ స్టార్ట్ అవుతుంది. రిక్రూట్మెంట్ అంటే కొత్త ఐడీలు ఇవ్వడం, అందులో కొంతమంది బిజినెస్ పీపుల్ వస్తుంటారు. సో అందుకనే మనకు సిస్టమ్ ని కరెక్ట్ గా యాజ్ ఇట్ ఈస్ గా ఫాలో అయితే చాలండి. డైలీ ముగ్గురిని కలవాలి, 10 మందికి ఫోన్ చేయాలి, లిస్ట్ రాసుకోవాలి. ఇలా చేసుకుంటూ పోతే సక్సెస్ కావడం పెద్ద కష్టం కాదు. మనం ఎలా చెయ్యాలో అలా చేసినప్పుడు సక్సెస్ అనేది డెడ్ ఈజీ. మనం ఎలా చేయాలో అది చేయనప్పుడు సక్సెస్ అనేది చాలా డిఫికల్ట్ కనపడుతుంది. అబ్బో వేస్టేజ్ చేయలేమండి అంటారు. కానీ కరెక్ట్ గా మీరు సిస్టమ్ ప్రకారం వెళ్తే వేస్టేజ్ చాలా ఈజీగా చేయొచ్చండి. కాకపోతే మనం సిస్టమ్ ని ఫాలో కాము. ఆ సిస్టమ్ ని ఫాలో కాకుండా మనం సిస్టమ్ ని బ్లేమ్ చేసి బయటపడుతుంటాం. అంటే రాయేసి తప్పుకోవడం చాలా ఈజీ. సో కాబట్టి మనం అలాంటి పని చేస్తుంటాం అన్నట్టు. దీనికి కారణం ఏంటంటే మనం చేసే విధానంలో లోపాలు ఉంటాయి. కరెక్ట్ గా డైలీ ముగ్గురిని కలవండి, ఒక 300 పీవీలు డైలీ ప్రతి ఒక్కరికి 100 పీవీ ఇచ్చిన 300 పీవీలు అయితే ముగ్గురిని కలిస్తే ముగ్గురు తీసుకుంటారు కాదన్నప్పుడు అప్పుడు మనం ఏంటంటే ఒక ఎక్కువ నెంబర్స్, ఒక 10 మందిని ఆ రోజు కలవాలి అనుకుంటే కనీసం ముగ్గురితో టైం దొరుకుతుంది. కనీసం ఇద్దరన్నా ఒక 100 పీవీలు తీసుకుంటారు. ఆటోమేటిక్ గా సక్సెస్ రేట్ పెరుగుతూనే ఉంటది. సో అంటే మార్కెటింగ్ అనేది 100% పాజిటివ్ అని కాదు. సో నెగిటివ్స్ ఉంటాయి, రిజెక్షన్స్ ఉంటాయి. సో కాబట్టి ఇదంతా పార్ట్ ఆఫ్ సక్సెస్, ఇదంతా పార్ట్ ఆఫ్ బిజినెస్. ఇప్పుడు మనం బయట గోల్డ్ షాప్ పెట్టుకునే అతను ఆ షాప్ ముందర కొన్ని వందల వేల మంది పోతారు, అందరు తీసుకుంటారని గ్యారెంటీ ఏమి ఉండదు. సో ఇది కూడా అంతే బిజినెస్ అనేది. కాకపోతే మనం ఉన్న ప్లాట్ఫామ్ ఏంటంటే సో పర్సనల్ కేర్, హోమ్ కేర్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి సో బిజినెస్ కావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అన్నట్టు. సో మనం అట్లాగే ఇందులో మెయిన్ గా ఏంటంటే యాటిట్యూడ్ ఈజ్ ద కీ. యాటిట్యూడ్ అంటే మనం ఎలా ఆలోచిస్తున్నాం అనేది ఇంపార్టెంట్. పాజిటివ్ ఆలోచిస్తున్నామా లేకపోతే నెగిటివ్ ఆలోచిస్తున్నాం అనేది చాలా కీ పాయింట్. సో యాటిట్యూడ్ ఈజ్ ద కీ ఇన్ ద బిజినెస్. సో ఇందులో కొన్ని మనం ఏం నేర్చుకోవాలంటే ఒక 3 స్టెప్స్ ఉంటాయి. లెర్నింగ్, టీచింగ్, ఎర్నింగ్. మనం నేర్చుకోవాలి, తర్వాత మన టీమ్ కి నేర్పియాలి, తర్వాత డబ్బులు తీసుకోవాలి. సో లెర్నింగ్, టీచింగ్, ఎర్నింగ్ ఈ 3 స్టెప్స్ ఉంటాయి. కొంతమంది ఏంటంటే ఫస్ట్ స్టెప్ లోనే ఆగిపోతారు, అంటే నేర్చుకోరు. నేర్చుకోవడానికి మరి వాళ్ళకుండే రీజన్స్ ఏముంటుంది అందులో. కొంతమంది జాబ్ చేసే వాళ్ళకి జాబ్ అని చెప్తారు. జాబ్ అయినా కానీ ఇప్పుడు మనకు జూమ్ మీటింగ్స్ పెడుతున్నారు మన లీడర్స్. జూమ్ మీటింగ్ ద్వారా చాలా నాలెడ్జ్ నేర్చుకోవచ్చు. ఇంట్లో కూర్చొని రూపాయి ఖర్చు పెట్టుకోకుండా మన ఇంట్లో నేర్చుకోవచ్చు. తర్వాత గ్రూప్ లో చాలా ఇన్ఫర్మేషన్ మనం షేర్ చేస్తున్నాం. ఖాళీగా ఉన్నప్పుడల్లా ఆ గ్రూప్ ఓపెన్ చేసి నేర్చుకోవచ్చు. తర్వాత యూట్యూబ్ లో కావాల్సినంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది మన కంపెనీకి సంబంధించి, ప్రొడక్ట్ సంబంధించి, ప్లాన్ సంబంధించి, సక్సెస్ఫుల్ లీడర్స్ యొక్క స్టోరీస్ కానీ ఇవంతా చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. ఈరోజు మనం 21st సెంచరీలో ఉన్నాం. బిజినెస్ చేయడం చాలా చాలా ఈజీ. ఎందుకంటే బికాస్ ఆఫ్ టెక్నాలజీ. ఎప్పుడైతే స్మార్ట్ ఫోన్ చేతిలోకి వచ్చిందో ప్రపంచం అంతా మన చేతిలోకి వచ్చినట్టే. ఇంటర్నెట్, ఈ స్మార్ట్ ఫోన్ ఎప్పుడైతే డెవలప్ అయిందో బిజినెస్ చేయడం అనేది చాలా ఈజీ అండి. ఒకప్పుడు డ్రోన్ డైరెక్టర్ కావాలంటే 5 ఏళ్ళు పట్టేది. డ్రోన్ డైరెక్టర్ కావాలంటే 1-2 మంత్స్ లో కూడా కావచ్చు. ఎందుకంటే నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ పెరిగిపోయినాయి, నెంబర్ ఆఫ్ డిఎల్సిపిలు పెరిగిపోయినాయి, ఆన్లైన్ సర్వీస్ పెరిగింది. సో కాబట్టి చేసుకోవడానికి కావాల్సిన మార్గాలన్నీ ఓపెన్ అయిపోయినాయి, అన్ని దారులు ఓపెన్ అయినాయి. సో ఎంత బెస్ట్ గా మనం వాడుకుంటాము అనేది మన మీద ఉంటుంది. సో నిజంగా మనం ఏంటంటే మన ముందున్న లీడర్స్ అందరికి మనం థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకు అంటే వాళ్ళు సిస్టమ్ ని నిలబెట్టారు. లీడర్సే అని చెప్పి ఇప్పుడు గౌతమ్ బాలి సార్ కూడా అదే చెప్తారు. వెస్టేజ్ సక్సెస్ ఎక్కడ ఉందంటే వెస్టేజ్ సక్సెస్ లైస్ ఇన్ ద మైండ్ సెట్ ఆఫ్ ద లీడర్ అంటాడు. అంటే లీడర్సే ఒక పునాది లేచి కంపెనీని నిలబెట్టారని చెప్పి అంటారు. అంటే వాళ్ళకి ఎన్ని కష్టాలు వచ్చినా గానీ, డిఎల్సిపి లేకపోయినా, ప్రొడక్ట్ లేకపోయినా, టెక్నాలజీ లేకపోయినా సిస్టమ్ లో నిలబడి ఒక పిల్లర్స్ లాగా కంపెనీకి ఫౌండేషన్ వేశారు. దానికి అంతా లీడర్సే కారణం అని చెప్పేసి ఇప్పటికి మన ఎండి గౌతమ్ బాలి సార్ చెప్తారు. అంటే వాళ్ళకు డబ్బులు వచ్చినా రాకపోయినా, డిఎల్సిపీలు ఉన్నా, ప్రొడక్ట్ ఉన్నా లేకపోయినా ఒక సిస్టమ్ నమ్ముకొని సో ఫ్యూచర్ జనరేషన్ కి ఒక గిఫ్ట్ ఇచ్చినట్టు. సో వాళ్ళన్ని కష్టాలు పడ్డా గానీ సో ఆ సిస్టమ్ నిలబెట్టారు. సో కాబట్టి మనం ఖచ్చితంగా మనం ముందున్న లీడర్స్ అందరికి మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి. సో దే ఆర్ ద కీ టు ద లీడర్స్ అంటారు. సో ఈ బిజినెస్ లో మెయిన్ గా మనం రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలండి. రిలేషన్షిప్ విత్ అప్ లైన్ అండ్ డౌన్ లైన్. సో
సో మనం ఎప్పుడు అప్లైనర్స్ తోటి టచ్ లో ఉండాలి, మాట్లాడుతుండాలి. తర్వాత వాళ్ళతోటి ఎప్పుడు కృతజ్ఞతగానే ఉండాలి మన అప్లైనర్స్ తోటి. ఎందుకంటే అప్లైన్స్ నథింగ్ బట్ పేరెంట్స్. సో మనం ఎంత ఒబేతో ఉంటే, ఎంత కృతజ్ఞతతో ఉంటే మనకంత గాడ్ గిఫ్ట్ లాగా వాళ్ళు ఏదో ఒకటి మనకు నాలెడ్జ్ ఇవ్వటము, సపోర్ట్ చేయడం జరుగుతున్నట్టు. కాబట్టి సో అప్లైన్ డౌన్లైన్ కూడా అందరితోటి మనం రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి. తర్వాత కంటిన్యూస్ లెర్నింగ్, నేర్చుకోవటం ఆపదు. ఎంత పెద్దోళ్ళైనా ఏదో ఒక పాయింట్, తెలియని పాయింట్ ఉంటూనే ఉంటుంది, నేర్చుకుంటూనే ఉండాలి. సో దాన్ని కంటిన్యూస్ లెర్నింగ్ లో ఉండాలి. సో మనం బిజినెస్ ని ఎలా చూస్తే మనకు అలా కనపడుతున్నట్టు. సో ఇందులో ఏంటంటే నెట్వర్క్ బిజినెస్ ఎందుకు మనం ఇష్టపడతాము అంటే ఇది ఒక ప్యాసివ్ ఇన్కమ్ క్రియేట్ చేస్తుంది. సో మిగిలిన బిజినెస్లు ఏంటంటే సపోజ్ మనం ఆ షాప్ ఓపెన్ చేస్తేనే ఆ రోజు బిజినెస్ అవుతుంది. బట్ నెట్వర్క్ బిజినెస్ ఏంటంటే టీమ్ బిల్డ్ చేస్తే ఆటోమేటిక్ గా మనకు ఆ నెల కమిషన్ వస్తూనే ఉంటుంది, బోనస్ వస్తూనే ఉంటుంది. సో దట్ ఈస్ బికాస్ ఆఫ్ మన కింద టీం వర్క్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా మనకు బిజినెస్ వస్తుంటే దాన్ని బట్టి మనకు వచ్చే ఇన్కమ్ వస్తుంటుంది. సో దీన్ని ఏమంటారంటే ప్యాసివ్ ఇన్కమ్ అంటారు. అట్లాగని మరీ ఖాళీగా ఉండకుండా మనం టీమ్ సపోర్ట్ చేసుకుంటూ పోతాం కాబట్టి దాన్ని రెసిడ్యువల్ ఇన్కమ్ అంటారు. రెసిడ్యువల్ ఇన్కమ్ అంటే మన టీంని గైడ్ చేస్తూ బిజినెస్ ని డెవలప్ చేస్తే దాన్ని ఏమంటారంటే రెసిడ్యువల్ ఇన్కమ్ అంటారు. ప్యాసివ్ అంటే మరీ పని చేయకుండా ఉండకూడదు. సో దాన్ని టీమ్ మనం సపోర్ట్ చేస్తుండడం, జూమ్ మీటింగ్స్ ఉండడం, వాళ్ళకైనా డౌట్స్ వస్తే చెప్పడం, దీన్ని ఏమంటారంటే రెసిడ్యువల్ ఇన్కమ్ అంటారు. అట్లాగే మెయిన్ క్వాలిటీ బిజినెస్ లో కానీ ఎక్కడైనా సక్సెస్ కావాలంటే పాజిటివ్ మైండ్ సెట్ అండి. ఇది ఒక మనిషికి ఇచ్చే వరం. దేవుడు మనకి ఇచ్చే వరం ఏంటంటే పాజిటివ్ ఆలోచించే కెపాసిటీ ఉంది అంటే మీరు సక్సెస్ అయినట్టు. నెగిటివ్ ఆలోచిస్తే మాత్రం యూ విల్ బి థ్రోన్ సమ్‌వేర్, ఎక్కడో నిన్ను పడేస్తాడు. బట్ పాజిటివ్ ఆలోచిస్తే దానికి మించిన గిఫ్ట్ అనేది ఉండదండి. దేవుడు ఇచ్చిన వరం ఏంటంటే మన ఆలోచన ఒకటి. ఆలోచన కరెక్ట్ గా పాజిటివ్ ఆలోచించామా నిన్ను ఎక్కడో పెడతారు, నెగిటివ్ ఆలోచించామా ఎక్కడో పడేస్తారు. సో ఆలోచన రావాలి అంటే అది కూడా పాజిటివ్ ఆలోచించి రావాలి. సో మనం మనం గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చి ఉంటాం, ఈ రోజు టౌన్లలో సిటీలో ఉంటున్నాం అంటే కారణం మన ఆలోచనే. మనకంటే తెలివికల్లోళ్ళు ఉండొచ్చు, కాకపోతే వాళ్ళ ఆలోచనలు కరెక్ట్ గా లేవు, అందుకని వాళ్ళు అక్కడే ఉంటారు. సో మనం ఏంటంటే మనం కొంచెం డిఫరెంట్ గా ఆలోచిస్తున్నాం కాబట్టి సో మనం ఈ పొజిషన్ లో ఉంటున్నాడు. అండ్ దీనికి ఏంటంటే ఓపెన్ ద మైండ్ ని ఓపెన్ చేయాలి. ఏంటంటే మనం మైండ్ ఓపెన్ చేయడం అంటే ఏం లేదు, పెద్దగా ఆలోచించడమే మైండ్. థింక్ బిగ్. నాకు 20,000 వస్తే చాలు, 30,000 వస్తే చాలు కాదు, పెద్ద టార్గెట్ పెట్టుకోండి. ఎందుకంటే సో కంపెనీ ఇవ్వడానికి రెడీగా ఉంది. మీరు ఎంత బిజినెస్ ఇస్తే అంత ఇన్కమ్ ఇవ్వడానికి కంపెనీ రెడీగా ఉంది కాబట్టి చిన్న చిన్న కోరికలు కోరుకోకూడదు. అబ్దుల్ కలాం అదే అంటారు, మనం చేసే తప్పు ఏదైనా ఉంది అంటే మీరు చిన్నగా ఆలోచించండి. థింక్ బిగ్, పెద్దగా ఆలోచించండి. పెద్ద విల్లా కొనుక్కుందాం, పెద్ద కార్ కొనుక్కుందాం, లగ్జరీ కార్ కొనుక్కుందాం, మంచిగా ఫారెన్ ట్రిప్స్ ఎంజాయ్ చేద్దాం, పిల్లలకు క్వాలిటీ లైఫ్ ఇద్దాం, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. సో అంబియన్స్ అంతా మారిపోవాలి. ఒక ఇల్లును చూస్తే మన స్టేటస్ తెలిసిపోవాలి. సో మన డ్రెస్ ను చూస్తే మన స్టేటస్ తెలిసిపోవాలి. ఏదో పిచ్చి పిచ్చి బట్టలు వేసుకొని ఉంటే సో అది కరెక్ట్ కాదన్నట్టు. అంటే మన లెవెల్ ఆఫ్ స్టాండర్డ్స్ అనేది తెలిసిపోతాయి. సో అందరం బతుకుతాం కానీ ఎలా బతుకుతున్నాం అనేది ఇంపార్టెంట్. స్టాండర్డ్ ఆఫ్ లైఫ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. సో సిగ్నల్స్ దగ్గర బెగ్గర్స్ కూడా బతుకుతూనే ఉంటారు, కానీ ఎవరో ఏదో రకంగా బతుకుతూనే ఉంటారు. బతకడం అనేది ఇంపార్టెంట్ కాదు, కానీ ఎలా బతుకుతున్నాం అనేది ఇంపార్టెంట్. ఒక రోల్ మోడల్ లాగా బతకాలి. ఎందుకంటే మనకున్నది ఒకటే లైఫ్ కాబట్టి ఈ లైఫ్ లో మనం ఒక చరిత్ర సృష్టించాలి. ఫలానా పర్సన్ అంటే ఓహో అని చెప్పుకోవాలి. ఈ రోజు చాలా రంగాల్లో పెద్ద పెద్ద గొప్ప వాళ్ళు ఉన్నారు. పొలిటిక్స్ లో చూసుకుంటే మనకు మహాత్మా గాంధీ ఇప్పటికి మనం పేరు చేసుకుంటాం. అట్లాగే బిజినెస్ పీపుల్ మనం పేరు తీసుకున్నాం. అట్లాగే సినిమా ఇండస్ట్రీలో చాలా మంది సక్సెస్ఫుల్ పీపుల్ ఉన్నారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్. వాళ్ళ సక్సెస్ అనేది ఊరికే రాలేదండి. ఏఎన్ఆర్ అది ఎన్టీఆర్ ఏమని చెప్తారంటే ఎన్టీఆర్ ఆ టైంలో ఆయన కంటే ఎక్కువ స్కిల్స్ ఉండి ఎక్కువ యాక్టింగ్ స్కిల్స్ ఉన్న చాలా మంది ఉన్నారంట. కాకపోతే ఎన్టీఆర్ ఏం చేసేవాడంటే 6 గంటలకు షూటింగ్ రావాలంటే 5:30కే పోయి ఆడ కూర్చునేవాడు. సో వాళ్ళు ఏం చేశారంటే ఓహో ఈయనకి ఇంత మంచి డెడికేషన్ ఉంది, సో ఖచ్చితంగా మనం వీళ్ళని సపోర్ట్ చేయాలి అని చెప్పేసి ఆయన డెవలప్ చేశాడు. ఆయన కంటే పెద్ద పెద్ద నటులు ఆ రోజుల్లో కూడా ఉన్నారు, కానీ వాళ్ళు ఎందుకు లైమ్ లైట్ లోకి రాలేదు అంటే బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ డిసిప్లిన్. 6 గంటల కంటే 7 గంటలకు వచ్చేవాళ్ళు.
అప్పుడు మరి ప్రొడ్యూసర్‌కి ఎంత లాస్ వస్తదో, గంట సేపు లేట్ షూటింగ్ అయితే ఎంత ఎక్స్‌పెండిచర్ అవుతది. సో అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఏం చేస్తారంటే మెల్లగా సైడ్ ట్రాక్ చేస్తారు. సో ఈయన ఈస్ నాట్ ద రైట్ పర్సన్. సో అందుకని బిజినెస్ ఏదైనా డెవలప్ కావాలంటే మెయిన్‌గా డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో వేరే వాళ్ళ రూపాన్ని మన రూపాయి అనుకోవాలి. ప్రొడ్యూసర్ పోతే పోయిండని చెప్పి అనుకుంటే నెక్స్ట్ సినిమాకు అవకాశం రాదు. సో ఎన్టీఆర్ ఏం చేసేవాడంటే 6 గంటలకు రమ్మంటే 5:30కే పోయి కూర్చునేవాడు. సో ఇట్లా కొన్ని క్వాలిటీస్ డెవలప్ చేసుకోవాలి. దాన్ని ఏమంటారంటే డిసిప్లిన్ అంటారు. సో అప్లైన్ మాట వినటం, టైంకి వెళ్ళటం, నాలెడ్జ్ గెయిన్ చేయటం, ఇవే క్వాలిటీస్. సో ఈ క్వాలిటీస్ మనం ఎంత మెరుగు చేసుకుంటే అంత. అయితే ఈ ప్రాసెస్ లో మనకు కొంచెం క్రిటిసిజం కూడా వస్తుంది. క్రిటిసిజం ఎందుకు వస్తుంది అంటే ప్రపంచం ఎట్లా చూస్తది అంటే ఇందులో 100లో 90% ఆర్ యూ మే సే 95% మిడిల్ క్లాస్ ఆలోచనలే ఉంటాయి. అందుకే మీరు వేరేగా ఆలోచన చేయలేదు. గత 100, 200 సంవత్సరాల చరిత్ర మనం స్టడీ చేస్తే ఎట్లా ఆలోచిస్తారంటే మనుషులు మిడిల్ క్లాస్ ఆర్ లోవర్ మిడిల్ క్లాస్ థింకింగ్ లోనే ఉంటారు వాళ్ళు. వాళ్ళు గొప్పగా ఏం ఆలోచించరు. వాళ్ళు ఏమంటారంటే మహా అంటే గొప్పగా ఆలోచిస్తే ఒక గవర్నమెంట్ జాబ్ వస్తే చాలు అని చెప్పేసి జాబ్ అప్లై చేస్తారు. ఆ జాబ్ కంటే మించింది చాలా ఉంది అనేది వాళ్ళకి తెలియదు. అంటే వాళ్ళు ఎంత గొప్పగా ఆలోచించాడంటే ఒక సెక్యూర్డ్ జాబ్ దొరికిందా, నా జీవితం చాలు అన్నట్టుగా ఆలోచిస్తాడు. బట్ దట్ ఈస్ నాట్ కరెక్ట్. గవర్నమెంట్ జాబ్ లేదు, ప్రైవేట్ జాబ్ వచ్చింది. లేదు చిన్న ఏదన్నా ఒక చిన్న బిజినెస్ పెట్టుకున్నాం. ఇంతవరకే ఆలోచిస్తాడు. మనిషి 100లో 95 మంది మామూలుగానే ఆలోచిస్తాడు. ఒక 5 మంది మాత్రమే చాలా పెద్దగా ఆలోచిస్తారు. నేను ఒక కోటీశ్వరుని కావాలి, 100,00,00,000 సంపాదించాలి, 1,000,00,00,000 సంపాదించాలి, కొన్ని వేల మందికి ఉపాధి ఇవ్వాలి, కొంతమందికి రోల్ మోడల్ కావాలి. అలా ఆలోచించేది చాలా తక్కువ మంది. ఎలాన్ మస్క్, తర్వాత వారెన్ బఫెట్, సో ఇట్లాంటి మైక్రోసాఫ్ట్, బిల్ గేట్స్, వీళ్ళందరూ 100లో 5 కాదు, కోటిలో ఒకరిద్దరు లాంటి వాళ్ళు ఉంటారు. చాలా తక్కువ మంది ఉంటారు. చైనాలో జాక్మా, వీళ్ళందరూ కూడా వరల్డ్ ఫేమస్ బిజినెస్ పీపుల్స్ అన్నట్టు. వాళ్ళు ఆలోచించినట్టు వేరే వాడు ఎవడు ఆలోచించలేదు. అందుకనే వాళ్ళంత టాప్ రేంజ్ లో ఉన్నారు. దానికి కారణం ఏంటి అంటే వాళ్ళు ఆలోచించే విధానంలోనే తేడా ఉంది. అట్లాంటి వాళ్ళు కోటికొకడు అంటాం, 100కో కోటికి ఒకడు అంటాం. సో వాళ్ళు కోటికొకడు కాదు, 10 కోట్లకొకడు, 100 కోట్లకొకడు ఉంటారు అట్లాంటి. సో అందుకనే మనం ఎవరిని మనం వాళ్ళ పర్సనాలిటీ యూనిక్ పర్సనాలిటీ. సో వాళ్ళు మనం తక్కువ పని చేసి ఈ పరిస్థితిలో మనం, ఎందుకంటే కొన్ని లక్షల మందికి వాళ్ళు ఉపాధి కల్పిస్తారు ఒక ఆలోచనతోటి. ఇప్పుడు ఇన్ఫోసిస్ ఉంది, కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పిస్తుంది. అట్లాగే మైక్రోసాఫ్ట్ కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పిస్తుంది. చైనాలో జాక్మా ఉంటాడు, ఆయన బిగ్గెస్ట్ బిజినెస్ మ్యాన్ ఇన్ చైనా, కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పిస్తుంది. సో అంటే వాళ్ళ ఆలోచనలు ఎట్లా ఉంటాయి అంటే చాలా బ్రాడ్ గా ఉంటాయి, చాలా డిఫరెంట్ గా ఉంటాయి. వాళ్ళది యూనిక్ పర్సనాలిటీ. యూనిక్ పర్సనాలిటీ, ఆ పర్సనాలిటీ వేరేవానికి రాదు, ఎక్కడో ఒకరికి కొంతమందికి వస్తుంది. అట్లాగే బిజినెస్ మ్యాన్ కూడా అంతే. అందరు బిజినెస్ మ్యాన్లు అయిపోతారని కాదు, కానీ ఆ క్వాలిటీస్ ఎవరైతే డెవలప్ చేసుకుంటారో సో వాళ్ళే సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్, సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్ అంటారు. సో క్రిటిసిజం గురించి మాట్లాడుతున్నప్పుడు ఏంటంటే ఏమి చేసినా విమర్శించేటోడు, ఏం చేయకపోయినా విమర్శిస్తాడు. ఈ విమర్శించడం అనేది కామన్. మీరు పెద్ద జాబ్ చేసినా విమర్శిస్తారు, చిన్న జాబ్ చేసినా విమర్శిస్తారు, ఏం చేసినా విమర్శిస్తారు. ఎందుకంటే వాళ్ళ మైండ్ సెట్ అనేది అంతవరకే ఆలోచిస్తారు. సో వాళ్ళు లిమిటెడ్ గా ఆలోచిస్తారు, చిన్నగా ఆలోచిస్తారు. కాబట్టి ఇది ఉంటూనే ఉంటుంది, దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం ఏం లేదు. సో ఒకసారి సక్సెస్ అయిన తర్వాత ఆటోమేటిక్ గా ఆ నోర్లు మూతలు పడతాయి అంటారు కదా, నోర్లు మూతలు పెట్టేట్టుగా చేయాలంటే మనం సక్సెస్ అయి చూపించాలి. సో మనం ఎలా పని చేయాలంటే వర్క్ లైక్ ఏ ఓనర్, నాట్ లైక్ ఎన్. ఓనర్ ఏంటంటే ఇది నా బిజినెస్ అన్నట్టుగా ఆలోచిస్తాడు. సో ఎంప్లాయ్ ఎట్లా ఆలోచిస్తాడంటే నేను టైంకి వచ్చి పోయానా, నాకెంత జీతం ఇస్తున్నారు అన్నట్టుగానే ఆలోచిస్తాడు. ఓనర్ లాగా ఆలోచించాలి, బిజినెస్ మ్యాన్ లాగా ఆలోచించాలి, ఎంప్లాయీ లాగా ఆలోచించకూడదు. ఎంప్లాయీ లాగా ఆలోచిస్తే గ్రోత్ ఉండదు. ఓనర్ లాగా ఆలోచిస్తే నీకు కొత్త కొత్త ఐడియాలు వస్తాయి. ఇప్పుడు మేము కూడా ఉంటాం గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చి, ఇప్పుడు మేము హైదరాబాద్ అంటే బికాస్ ఆఫ్ థింకింగే, అంతకుమించి ఏం లేదు. మనకంటే తెలివి కల్లోడు ఉన్నాడు, మనకంటే ఎక్కువ కష్టపడేటోడు ఉన్నాడు. బట్ ఆలోచన అనేది మార్చుకోవాలి. ఎంత డిఫరెంట్ గా ఆలోచిస్తే దానికి డబ్బులు ఖర్చు కావు. బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే మీరు టీ తాగాలంటే ఒక 10 రూపాయలు కావాలి, కానీ ఆలోచించడానికి మీరు 1 రూపీ కూడా ఖర్చు పెట్టాల్సిన పని లేదు. మీ ఆలోచనలోనే లక్షలు కోట్లు ఉన్నాయి. సో దాన్ని మార్చుకోవాలి, ఆలోచించే విధానం మారాలి, వేరే వాళ్ళని చూసే విధానం మారాలి. సో
ఇవన్నీ మార్చుకుంటూ పోతే ఆటోమేటిక్‌గా మన లైఫ్‌లో మనం అనుకున్నటువంటి డ్రీమ్స్ అన్ని ఫుల్‌ఫిల్ చేసుకోవచ్చు. దీనికి మెయిన్‌గా ఏంటంటే బర్నింగ్ డిజైర్. బర్నింగ్ డిజైర్ అంటే మనం ఎప్పుడూ ఎదగాలి అనే కసి అంటాం కదా! కసితో పని చేయాలి. సో, మనం విమర్శించిన నోరులని మూపియాలి అంటే, మనం సక్సెస్ అయ్యి చూపియాలి అంటే బర్నింగ్ డిజైర్ ఉండాలి. ప్రతిరోజు మన గోల్స్‌ని చూసుకోవాలి. మనం ఏం చేస్తున్నాం? ఎక్కడికెళ్ళాలి? ప్రతిరోజు లిస్ట్ రాసుకోవాలి. మనం ఇప్పుడు ఏ పొజిషన్‌లో ఉన్నాం? ఎక్కడికెళ్ళాలి? అనేది ఒక లిస్ట్ రాసుకోండి. దాన్నేమంటారు గోల్స్ చార్ట్. చాలా మంది లీడర్స్ చెప్తుంటారు. గోల్స్ చార్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. ప్రతిరోజు దాన్ని చూసుకుంటుండాలి. సో, డైలీ మనం ఆహ్, 1 అవర్, 2 అవర్, 3 అవర్, 4 అవర్, 5, 6 అవర్స్ ఎంత ఎక్కువ టైమ్ ఇస్తే అంత టీమ్ వస్తదండి. సో, ఇదే నేను గమనించింది. మీరెంత టైమ్ ఎక్కువియండి ఆటోమేటిక్‌గా అంత పెద్ద టీమ్ వస్తది. సో, నెవర్ స్టాప్ లెర్నింగ్. నెవర్ స్టాప్ వర్కింగ్. పని చేయడం అనేది ఆపొద్దు. అయితే ఇందులో కొన్ని ఏంటంటే కొన్ని సాక్రిఫైసెస్ చేస్తాం. ఇప్పుడు సాక్రిఫైస్ ఎందుకంటున్నానంటే ఒక ఎంప్లాయీ ఉన్నాడు. ఒక మంత్లీ 1 సీఎల్‌ఓస్, 2 సీఎల్‌సో ఉంటాయి. ఆ రోజు ఆ సెలవు తీసుకొని పోయి ఒక ఫంక్షన్ అటెండ్ అవుతాడు. లేకపోతే సినిమాకి పోవడం, ఫ్యామిలీతోటి తిరగటం ఏదో చేయగలుగుతాడు. బట్ బిజినెస్ మ్యాన్ ఎట్లా ఆలోచిస్తాడు అంటే సాక్రిఫైస్ చేస్తాడు. బిజినెస్ కంటే ఎక్కువ ఏముంటది అన్నట్టుగా ఆలోచిస్తాడు. సినిమాకి పోవాలంటే అంత ఇంపార్టెంట్ అనుకుంటాడు. బట్ అతను కూడా ఎంజాయ్ చేస్తాడు. బట్ ఈస్ ఆ టైం అనేది ఆయన కంట్రోల్‌లో ఉంటదన్నట్టు. ఎంప్లాయీ టైం అనేది బాస్ కంట్రోల్‌లో ఉంటది. బట్ బిజినెస్ మ్యాన్ టైమ్ ఆయన చేతిలోనే ఉంటది. సో, ఆయన ఎప్పుడు ఎళ్ళాలనుకుంటే అప్పుడు ఎళ్ళగలుగుతాడు. అంటే ఈ బిజినెస్ మనం దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఆ టైంకెళ్ళాలన్నప్పుడు కుదరకపోవచ్చు. నెక్స్ట్ డే ఎళ్ళొచ్చు. ఇట్లా కొన్ని చిన్న చిన్న సాక్రిఫైజెస్ ఉంటాయి. ఫ్యామిలీని సాక్రిఫైస్ జేసుకోవాలి. అట్లాగే కొన్ని ఎంటర్‌టైన్‌మెంట్స్ గాని, ఫంక్షన్స్ కానీ దూరం అవ్వాల్సొస్తది. సో, ఎందుకంటే మనం కొన్ని వందల మందికి మనం సమాధానం జెప్పాలి. కొన్ని వేల మందికి సమాధానం జెప్పాలి. లక్షల మందికి మనం సమాధానం జెప్పాలి. సో, కాబట్టి మనం కొన్ని చిన్న చిన్న సాక్రిఫైస్‌లు తప్పవు. సో, ముఖ్యంగా ఏంటంటే ఈ కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. బిజినెస్‌లో నేను చాలా మంది సక్సెస్‌ఫుల్ స్టోరీస్ వింటున్నప్పుడు ఈ పొలిటికల్‌గా గాని, కొంతమంది ఎందుకు సక్సెస్ అయ్యారు అంటే ద వే ఆఫ్ కమ్యూనికేషన్. సో, అమెరికన్‌లో గూడా చాలా మంది సక్సెస్ అయ్యారు. పొలిటికల్ లీడర్స్ అయ్యారు. అబ్రహాం లింకనే గాని, వాళ్ళేం పెద్ద బ్యాక్‌గ్రౌండ్ ఏం లేదు. వాళ్ళకున్న గాడ్స్ గిఫ్ట్ ఏంటంటే కమ్యూనికేషన్. అంటే ఎలా చెప్తే ఆ ప్రజలు అట్రాక్ట్ అవుతారు అనేది వాళ్ళకి తెలిసినంతగా ఎవరికీ తెలవదు. సో, దాన్నేమంటారంటే కమ్యూనికేషన్ అంటారు. అట్లాగే బిజినెస్ కూడా కమ్యూనికేషన్ గావాలి. మనం ఎలా చెప్తే మన డౌన్ లైన్స్ మనల్ని ఫాలో అవుతారు. ఎలా చెప్తే మనకు ఒక కస్టమర్‌గా మనకు తయారయితారు అనేది చాలా కీ పాయింట్. అందరికీ అదే కంపెనీ, అదే ప్రొడక్ట్, అదే ప్లాను. సో, ఎక్కడ కొన్ని కొన్ని తేడాలుంటాయి. అదేంటి అందులో ఒకటేంటంటే కమ్యూనికేషన్ అండ్ డ్రెస్ కోడ్. సో, మనం మంచి డ్రెస్ ఏసుకొని యూనిఫార్మ్ ఏసుకుంటే బెటర్. అట్‌లీస్ట్ కొంచెం అందరికి చూస్తే బాగుంది అనిపించేటట్టు చేసుకుంటే చాలా బావుంటది. కొందరు పిచ్చి పిచ్చిగా పోయి జీన్స్, టీ షర్ట్ ఏసుకొని ఏదో ఉంటే వాళ్ళకి వాల్యూ క్రియేట్ కాదక్కడ. సో, ఆటోమేటిక్‌గా మనకు పర్సనల్ వాల్యూ క్రియేట్ గానప్పుడు పర్సనల్‌గా బిజినెస్ కూడా కాదు. సో, సింపుల్‌గా ఆళ్ళు నో అని చెప్పేస్తారు. ఎందుకంటే మన వేష, భాష అని అంటాం గదా! సో, మనం మన డ్రెస్సు, మనం మాట్లాడే పదాలు ఇది చాలా కీ పాయింట్ అయితేనండి. సో, మనకివన్నీ తెలవదు. ఏంది ఆయన పేస్ట్ తీసుకపోయి నేనే పేస్ట్ తీసుకపోయినా కదా! నాదేం తీసుకోలేదంటే చాలా ఉంటాయి. ఒక మనిషి నిన్ను యాక్సెప్ట్ జేయాలంటే 100 రకాలుగా ఆలోచిస్తాడు. మన డ్రెస్‌ని చూస్తాడు. మన మాటను చూస్తాడు. మన పంక్చువాలిటీ చూస్తాడు. మనం ఉపయోగించే పదాలు చూస్తాడు. చాలా చాలా చూస్తాడు. అప్పుడే మనని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. సో, కాబట్టి ఏందంటే కమ్యూనికేషన్ లేదా డ్రెస్ కోడ్ ప్రాపర్ డ్రెస్ కోడ్ ఉంటే అదొక బిజినెస్‌కి హెల్పింగ్ హ్యాండ్. తర్వాత పర్సిస్టెన్స్ అంటాం. పర్సిస్టెన్స్ ఏంటంటే కొంతమంది ఏం చేస్తారంటే ఒక 1 మంత్ బాగా సీరియస్‌గా చేస్తారు. ఆ తర్వాత మళ్ళీ ఆగిపోతారు. మళ్ళీ స్టార్ట్ చేస్తారు. దాన్ని అంటే కన్సిస్టెన్సీ లేదు అని అంటాం. పర్సిస్టెన్స్ ఆర్ కన్సిస్టెన్సీ అంటే ఒక పనిని మనం టేకప్ చేసినప్పుడు దీర్ఘకాలికంగా చేస్తూ పోవటం దానికి పర్సిస్టెన్స్. సో, దాన్ని కన్సిస్టెన్సీ అని గూడా అంటాం. కన్సిస్టెన్సీ అంటే మనం రెగ్యులర్‌గా చేసుకుంటూ పోవడం. ఒక నెల చేశాం, మళ్ళొక నెల మానేశాం అనుకోండి. సో, మనల్ని ఎవరు నమ్మరు. సో, కస్టమర్స్ అన్నారు. మీరు ప్రొడక్ట్ తీసుకొచ్చి ఇచ్చారు మళ్ళా కనపడలేదంటారు. లీడర్స్ గూడా అంతే. కింద డౌన్ లైనోళ్ళు గూడా మనకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వరు. ఎందుకంటే ఈ ఒక నెల కనపడదు, ఇంకో నెల కనపడదు. అట్లా ఉండదు. సో, మన టీమ్‌తో ఎప్పుడు టచ్‌లో ఉండాలి.
మన కస్టమర్స్‌తో కూడా ఎప్పుడు టచ్‌లో ఉండాలి. సో మెయిన్‌గా ఏంటంటే మనం ఎన్ని డబ్బులు పెట్టినా గానీ తిరిగి రానిది టైం. సో టైమ్ ఈజ్ మనీ అంటారు. అది మనీ కంటే ఎక్కువ. సో ఒక్క నిమిషం మనం వేస్ట్ చేశామంటే ఈ సెకండ్ మళ్ళీ మనకు రాదు. ఈ నిమిషం, ఈ సెకండ్ మళ్ళీ రాదు. సో మనం టైం ఎంత బాగా వాడుకోగలిగితే అంత గ్రోత్ వస్తది. సో ఈ రోజు ఉన్నటువంటి సక్సెస్‌ఫుల్ లీడర్స్ అందరూ సో టైమ్‌ను వాడుకున్నోళ్ళే. వాళ్ళకి టైం విలువ వాళ్ళకి తెలిసినంతగా ఎవరికి తెలవదు. చాలా మంది మనం ఫీల్డ్‌లో తిరుగుతున్నప్పుడు చాలా మంది బిజీ అంటారు. వాళ్ళు చూస్తే ఏం చేయరు. ఖాళీగా ఉండేటోళ్ళు బిజీగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఏం చేయాలో తెలవదు. ఏం చేస్తారో కూడా తెలవదు. ఒక ప్రాపర్ షెడ్యూల్ ఉన్నోళ్ళకు ఆ టైం విలువ తెలుసు. సో ఈ 2 అవర్స్ ఎక్కడ ఉండాలి? ఈ 2 అవర్స్ ఏం చేస్తున్నా? ఈ 8 అవర్స్ ఏం చేస్తున్నా? వాళ్ళకి పక్కా షెడ్యూల్ ఉంటది. సో దే నో ద వాల్యూ ఆఫ్ టైమ్. ఖాళీగా ఉండేటోడు బిజీ అంటాడు. ఎందుకంటే వాడికి ఏం చేసుడో తెలవదు. ఏం చేయాలో కూడా తెలవదు. అందుకని ఊరికే సింపుల్‌గా బిజీ అంటాడు. రూ. 100 సంపాదించినోడు కూడా బిజీ అంటాడు. బట్ నేను ఎంటర్‌ప్రెన్యూర్స్ వాళ్ళ సక్సెస్‌ఫుల్ స్టోరీస్ చదివేటప్పుడు రోజుకు 100 కోట్లు సంపాదించే అతను కూడా బిజీ అనే వర్డ్ వాడనని చెప్పాడండి. ఈయన గ్రంథి మల్లికార్జునరావు అని చెప్పేసి ఒక ఎబోవ్ మిడిల్ క్లాస్ అతను ఈ రోజు విమానాశ్రయాలు మొత్తం కట్టాడు. ఆయన ఇంటర్వ్యూలో చెప్పిన ఒక పదం ఏంటంటే, నేను ఎప్పుడు బిజీ అనే పదం వాడనంటాడు. కాకపోతే మనతో ఇప్పుడు మాట్లాడకపోతే నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ టైం ఇస్తాడు. షెడ్యూల్ చేస్తాడు. లేకపోతే ఈ రోజు కుదరకపోతే రేపు అని చెప్పి మాట్లాడతాడు. అంతేగాని బిజీ అని చెప్పేసి ఎక్కడ చెప్పాడంట ఆయన. ఐ నెవర్ యూజ్ ద వర్డ్ బిజీ ఇన్ మై లైఫ్ అంటాడు. మరి కొన్ని వేల కోట్లు ఆస్తి పరునోడే వాళ్ళే బిజీ అని అన్నప్పుడు రూ. 100 సంపాదించలేని కూడా బిజీ అంటాడు. బికాస్ ఆఫ్ థింకింగ్. అంటే మనం ఎట్లా ఆలోచిస్తున్నాం ఏంటి అనేది మనకి ఇక్కడ తెలిసిపోతుంది. ఖాళీగా ఉండేటోళ్ళు బిజీ అంటారు. రోజుకు రూ. 1000 సంపాదించేటోడు కూడా బిజీ అంటాడు. మరి కొన్ని వేల కోట్లు సంపాదించేటోళ్ళు వాళ్ళే బిజీ అన్నప్పుడు మనం ఏం బిజీ అండి? అంటే మనం షెడ్యూల్ చేసుకోవడం రావట్లేదు అన్నట్టు. సో కాబట్టి ఏంటంటే టైంను ప్రాపర్‌గా మేనేజ్ చేసుకోవాలి. అట్లా ఫీల్ దట్ వి ఆర్ జీరో. అంటే మనకు అన్నీ తెలుసు అనే ప్రౌడ్ అనేది ఉండకూడదు. ప్రతి మనిషికి ఏదో ఒకటి నేర్చుకోవాల్సింది ఉంటూనే ఉంటది. ఉదాహరణకు టెక్నాలజీ అనుకోండి. ప్రతిరోజు కొత్త కొత్త ఏదో వస్తూనే ఉంటది. యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ అని, ట్విట్టర్ అని, ఇప్పుడు లింక్డ్ఇన్ అని వచ్చింది. తర్వాత ఆహ్, చాట్ అని వచ్చేసింది. చాలా రకరకాల టెక్నాలజీస్ వస్తూనే ఉంటాయి. నేర్చుకుంటూ పోతూనే ఉండాలి. లైఫ్ అనేది కంటిన్యూయస్ లెర్నింగ్. అన్నీ నాకే తెలుసు అని ఎప్పుడు అనకూడదు. కొత్త కొత్తవి వస్తూనే ఉన్నాయి. టెక్నాలజీస్ గాని, వేరే సిస్టమ్స్ అన్ని డెవలప్ అయితూనే ఉన్నాయి. సో మనం అన్నీ తెలుసు అనుకుంటే మనం అక్కడే ఆగిపోతాం. మనకు నేర్చుకోవాల్సింది చాలా ఉంది అని చెప్పేసి అనుకోవాలి. సో ఇందులో ఏంటంటే లిజనింగ్ స్కిల్స్ పెంచుకోవాలి. ఎప్పుడు మనమే కాదు, వేరే వాళ్ళ అభిప్రాయాలు కూడా తెలుసుకోవాలి. అప్పుడు ఏంటంటే మనం ఇంకా బెటర్‌గా పెర్ఫార్మ్ చేయగలం. దాన్నేమంటారంటే లిజనింగ్ స్కిల్స్ అంటారు. ఈ గొప్ప గొప్ప ఉన్న లీడర్స్ ఏంటంటే వాళ్ళు మాట్లాడటం కాదు, వేరే వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు కూడా వాళ్ళు వింటారన్నట్టు. దాన్నేమంటారంటే లిజనింగ్ స్కిల్స్ అంటారు. లిజనింగ్ స్కిల్స్ మనకి ఎంత ఎక్కువ ఉంటే సో మనకంత గ్రోత్ వస్తది. అంటే వేరే వాళ్ళు మనం అర్థం చేసుకొని మనం ఎలా ముందుకెళ్ళాలనేది ఉంటదండి. తర్వాత డోంట్ అండర్ ఎస్టిమేట్ ఎనీవన్. ఇప్పుడు మనం ఒకరిని చూసి మనం అంటాం కదా! కవర్‌ని చూసి బుక్‌ని జస్టిఫై చేయకూడదంటారు. అంటే ఒక పర్సన్‌ని చూసి మనం వీళ్ళు ఇలా అని చెప్పేసి మనం ముందే ప్రీజడ్జ్ చేయకూడదు. ఎందుకంటే ఎవరిలో ఏ క్వాలిటీస్ ఉన్నాయో మనకు తెలీదు. సో మేడం గారు ఎప్పుడు చెప్తుంటారు. వేస్ట్ పర్సన్ విల్ గివ్ యూ ద బెస్ట్ పర్సన్. ఇది నిజం. మనం ఒకతను వేస్ట్ అని చెప్పి మనం అనుకోకూడదు. ఆయనకు కూడా తెలిసిన కొంతమంది ఉంటారు. వాళ్ళు కూడా బెస్ట్ లీడర్స్ అవుతారు. సో కాబట్టి ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు. డోంట్ అండర్ ఎస్టిమేట్ ఎనీవన్. సో వీక్ డిస్ట్రిబ్యూటర్ విల్ గివ్ యూ ద బెస్ట్ డిస్ట్రిబ్యూటర్. సో కాబట్టి ముందుగానే మనం జస్ట్ వాళ్ళని చూసి మాట్లాడో, లేకపోతే వాళ్ళ బ్యాక్‌గ్రౌండ్ చూసి ఏదో మనం జస్ట్ తక్కువ అంచనా వేయకూడదు. ఎందుకంటే ఆళ్ళకి తెలిసినోళ్ళు కూడా కొంతమంది ఉంటారు. సో కాబట్టి మనం ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు. ఈ ప్రపంచంలో మనం ఏదో రకంగా వచ్చాం. కానీ అంటే మైక్రోసాఫ్ట్ బిల్ గేట్స్ ఏం చెప్పాడంటే, పేదవాడిగా పుట్టడం మీ తప్పు గాదు. కానీ పేదవాడిగా చనిపోయినావు అంటే ఖచ్చితంగా నీ తప్పు. ఈ ప్రపంచంలో ఎన్నో వనరులున్నాయి. ఎన్నో రిసోర్సెస్ ఉన్నాయి. సో వాటిని మనం వాడుకోలేకపోతే అది మన తప్పు. మనకు వెస్టేజ్ లాంటి మంచి ప్లాట్‌ఫార్మ్ దొరికినందుకు వాడుకోకపోతే మన తప్పు. సో వాడుకొని డెవలప్ అయినోళ్ళు చాలా మంది ఉన్నారు. మనకు ఒరిస్సాలో జితేంద్ర నాయక్ అంటారు. ఆయన పూరి గుడిసె నుంచి వచ్చి ఈరోజు నెలకు దాదాపు 50,00,000 నెలకు సంపాదిస్తున్నాడంటే బికాస్ ఆఫ్ వెస్టేజ్ అనే ప్లాట్‌ఫార్మ్.
అయితే కష్టపడి ఉంటారు. ఖచ్చితంగా కష్టపడకుండా టీమ్ డెవలప్ రాదు. ఇన్‌కమ్ గ్రోత్ రాదు. బట్ వాళ్ళకున్నన్ని కష్టాలు ఎవరికీ లేవు. అయినా గాని వాళ్ళు అన్ని తట్టుకొని ముందుకు పోయారు. సో, కాబట్టి ఏంటంటే ఈ నెట్‌వర్క్ బిజినెస్‌లో మెయిన్‌గా మనకి ఇన్వెస్ట్‌మెంట్ ఏంటంటే టైమ్ అండ్ నాలెడ్జ్. మనం ఎంత టైం పెడితే మనకంత గ్రోత్ వస్తది. ఎంత నాలెడ్జ్ పెంచుకుంటే అంత సిస్టమ్ ఫ్రీ అయిపోతది. నాలెడ్జ్ లేకపోతే ఏమైద్దంటే మైండ్ అనేది బ్లాక్ అయినట్టు ఉంటదండి. ఏ చిన్న సమస్య వచ్చినా గాని మైండ్ ఏమని చెప్తదంటే నువ్వు చేయలేవు, నువ్వు చేయలేవు అని చెప్తది. బట్ నాలెడ్జ్ ఉంటే ఏమైద్దంటే సో, మనం ఇట్లా ముందుకెళ్ళొచ్చు అనే ఒక దారి చూపిస్తది. సో, నాలెడ్జ్ ఎప్పుడు పెంచుకోవాల్సి ఉండాలి. కంపెనీ మీద, ప్రొడక్ట్ మీద, ప్లాన్స్ మీద ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ వస్తూనే ఉన్నాయి. ఐడీలేసేయటం గాని, బ్యాంక్ డీటెయిల్స్ అప్‌డేట్ చేయటం గాని, ఏదైనా గాని. సో, ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ ఉండాలి. కంటిన్యూయస్ లెర్నింగ్. కొంతమంది అనుకుంటారు నేర్చుకుంటే చెప్పాల్సొస్తుంది. చెప్తేనే డబ్బులొస్తున్నాయి కదా! బయట నేర్చుకుంటే ఏమో తెలవదు గానీ, మన కంపెనీలో ఎంత నాలెడ్జ్ ఉంటే అంత ఎక్కువ ఇన్‌కమ్ జనరేట్ అయితది. ఇండైరెక్ట్‌గా మనకది తెలవదు. రెండోదేంటంటే నాలెడ్జ్ ఉంటే రెస్పెక్ట్ కూడా వస్తుంది. సో, మన డౌన్ లైన్ గాని, అప్ లైన్ గాని మనం రికగ్నైజ్ చేస్తాం. సో, నాలెడ్జీ పర్సన్ అని చెప్పేసి మనకు ఆ ఇంపార్టెన్స్ వేరే ఉంటది. సో, నెట్‌వర్క్ అనేది సో, ముందు ముందు ఇంకా ఆల్రెడీ మన ఇండియాలో స్ప్రెడ్ అయిపోయింది. బట్ వేరే కంట్రీస్‌లో ఒక 100 సంవత్సరాల కంటే ముందే అయిపోయింది. ఇంకా రానున్న రోజుల్లో నెట్‌వర్క్ బిజినెస్ అనేది ఇంకా బాగా ఫ్లోరిష్ అయితది చెప్పడానికి కారణం ఏంటంటే గవర్నమెంట్స్ యొక్క ఇనిషియేటివ్. ఆల్రెడీ అంతకుముందు మనకు 96లో ఈ నెట్‌వర్క్ బిజినెస్ ఇండియాలోకి ఎంటర్ అయినప్పుడు పెద్ద గైడ్‌లైన్స్ లేవు. ఆ తర్వాత కొన్ని గైడ్‌లైన్స్ ఇవ్వటం. తర్వాత ఇదొక 2016లో ఒక యాక్ట్ గూడా వచ్చేసింది. 2019 సో, మనకు యాక్ట్ కూడా వచ్చింది. కన్స్యూమర్ ఎంపవర్‌మెంట్ యాక్ట్ అని వచ్చింది కాబట్టి, సో, మనం ఉన్న లీగల్ బిజినెస్‌లో ఉన్నాం. సో, కాకపోతే మనం ఎట్లా చేసుకుంటే అంత ఇన్‌కమ్ ఉంటుంది. సో, మనకేందంటే ఒక ఐడీ మీద 6 లైన్‌ల మీద వర్క్ చేయండి. 6 లైన్‌ల మీద వర్క్ చేస్తే మనకి సైడ్ వాల్యూమ్ ప్రాబ్లమ్స్ గాని, మిగిలిన ప్రాబ్లమ్స్ గాని ఉండవు. ఇంకా బాగా చేయగలుగుతాము. ఇంకా మేము బాగా ఎక్స్‌టెన్సివ్‌గా చేయగలుగుతాం అంటే 8 లైన్‌లు అంతకంటే ఎక్కువ పెట్టొద్దు. ఎందుకంటే సర్విస్ ప్రాబ్లమ్ అయితది. సో, మనం సర్విస్ కూడా ఇస్తుండాలి. ఐడీలేయటం ముఖ్యం కాదు. సో, ఆ లైన్స్‌ని డెవలప్ చేయటం. సో, కాబట్టి ఏందంటే సో, ఫ్యూచర్ అంతా నెట్‌వర్క్ బిజినెసే. అందులో డౌట్ ఏం లేదు. సో, నో యాక్షన్, నో మనీ. మనం ఆలోచిస్తే డబ్బులు రావండి. పని చేస్తే డబ్బులు. కొంతమంది పక్కా ప్లాన్ గీస్తారు. కానీ సో, ఎగ్జిక్యూషన్ ఏముండదు. సో, అలాంటప్పుడు డబ్బులేం రావు. వాళ్ళనుకుంటారంటే దీన్ని బాగా ఆలోచించనంటారు. బాగా ఆలోచిస్తే లాభం ఏం లేదు. బాగా పని చేస్తేనే డబ్బులొస్తాయి. టీమ్ డెవలప్ చేసుకుంటే డబ్బులొస్తాయి. బిజినెస్ పెంచుకుంటే డబ్బులొస్తాయి. తర్వాత ఇప్పుడు మనకు టెక్నాలజీని ఎంత వాడుకుంటే సో, అంత గ్రోత్ ఉంటది. సో, మనకు వాట్సాప్ గ్రూప్ ఉంది. యూట్యూబ్ ఉంది. సో, కాబట్టి మనం టెక్నాలజీ మీద బాగా మంచి నాలెడ్జ్ పెంచుకుంటే సో, మనం ఏ డౌట్ అయినా మనం క్లారిఫై చేయొచ్చు. ఏ చిన్న డౌట్ వచ్చినా గాని గూగుల్‌లో టైప్ చేస్తే మనకు ఆటోమేటిక్‌గా ఆన్సర్ వస్తుంది. సో, ఎలా ఆలోచించాలంటే నెట్‌వర్క్ బిజినెస్‌లో 100 మంది కస్టమర్స్ కంటే ఒక లీడర్ గొప్పోడు. ఎందుకంటే ఒక లీడర్ అనే అతను 100 మంది కాదు 1000 మంది కస్టమర్‌ని తయారు చేస్తాడు. సో, లీడర్స్‌కి ఇచ్చే ఇంపార్టెన్స్ లీడర్స్‌కి ఇవ్వాలి. సో, కాబట్టి మనం చేసేదే లీడర్‌షిప్ బిజినెస్. ముఖ్యంగా డూప్లికేట్ బిజినెస్. అంటే మనం నేర్చుకుంటూ వేరే వాళ్ళకి నేర్పిస్తుంటాం. దాన్నేమంటారంటే డూప్లికేట్ బిజినెస్. సో, మనల్ని ఎవరు మారుస్తారు అంటే, మనల్ని మార్చేది ఎవ్వడు కాదండి. మనల్ని మనమే మార్చుకోవాలి. అప్‌లైన్ అయినా ఎవరైనా మనకు గైడ్ చేస్తారు. కానీ చేసుకోవాల్సింది మనమే. సో, మనమే మార్చుకోవాలి. సో, మన జీవితానికి ఎవరన్నా మంచి చేసేటోళ్ళున్నారు అంటే అది మనమే. కాకపోతే మనకు సలహాలు ఇచ్చేటోళ్ళు ఉంటూనే ఉంటారు. సో, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని బెస్ట్ ప్లాట్‌ఫార్మ్‌ని వాడుకొని చాలా మంది సక్సెస్‌ఫుల్ అయిపోయారు. ఒకప్పుడు 10,000, 20,000 సంపాదించలేనోళ్ళు కూడా ఈరోజు 10,00,000, 20,00,000 సంపాదించే స్థాయిలో ఉన్నారు. దానికి కారణం ఏంటంటే వెస్టేజ్ అనే ప్లాట్‌ఫార్మ్. సమస్యలు అందరికి ఉంటాయి. కానీ సమస్యల్ని అధిగమించి ముందుకు పోయినోళ్ళే సక్సెస్‌ఫుల్ పర్సన్. సో, ఇలా మనకు ఎంటర్‌ప్రెన్యూర్ స్కిల్స్ గనుక ఇవి డెవలప్ చేసుకుంటూ పోతుంటే మనకు కావాల్సినటువంటి డ్రీమ్స్ అన్నీ ఫుల్‌ఫిల్ అయితాయి. ఒక డ్రీమ్ హౌస్ గాని, ఒక డ్రీమ్ కార్ గాని. ముందు ముందు మనం కార్ గురించి మాట్లాడుతున్నాం. ముందు ముందు హెలికాప్టర్స్ ఉంటాయి. ప్రతి ఒక్క ఇంటి పైన హెలికాప్టర్ ఉండే రోజు కూడా వస్తది. సో, ఈ డ్రీమ్ కార్ కాకుండా డ్రీమ్ హెలికాప్టర్ ఉండదు. చార్టర్ ఫ్లైట్స్ అంటారు. సో, ఆ స్థాయికి కూడా పోతున్నారు.
ఎందుకంటే మనం మార్స్ మీదకి కూడా టూరిస్ట్ లాగా వెళ్ళే పరిస్థితి రోజుల్లో ఈ కార్ అనేది చాలా చిన్నదన్నట్టు. సో ముందు ముందు ప్రతి ఒక్కరికి హెలికాప్టర్ ఉండే స్థాయి కూడా వస్తుంది. సో ఎవరు ఇవన్నీ ఎంజాయ్ చేయగలుగుతారంటే ఓన్లీ ఎంటర్‌ప్రెన్యూర్ స్కిల్స్ ఉన్న వాళ్ళు మాత్రమే. బిజినెస్ పీపుల్ మాత్రమే ఇవన్నీ ఎంజాయ్ చేయగలుగుతారు. ఎందుకంటే వాళ్ళకే అన్‌లిమిటెడ్ ఇన్‌కమ్ ఉంటది. సో కాబట్టి మన వెస్టేజ్ అనే బెస్ట్ ప్లాట్‌ఫార్మ్ యూజ్ చేసుకొని, సో ప్రాపర్ షెడ్యూల్ మెయింటైన్ చేసుకొని, డైలీ ప్లాన్ మెయింటైన్ చేసుకొని, సో మనం వర్క్ చేసుకుంటూ పోతా ఉంటే ఖచ్చితంగా మనం సక్సెస్ కావచ్చు. సో బిజినెస్ అనేది ఒక కీవర్డ్ ఉంటది. ఈజీ కాదు, అసాధ్యం కాదంట. అసాధ్యం ఎందుకు కాదు అంటే ఆల్రెడీ మన లీడర్స్ ప్రూవ్ చేశారు కాబట్టి. సో వేలు, లక్షలు, కోటి తీసుకున్నోళ్ళున్నారంటే దానికి కారణం ఏంటంటే అసాధ్యం కాదు. బట్ ఈజీ కూడా కాదు. అందరు ఈజీ అనుకోండి. అందరూ అయ్యేవాళ్ళు కదా! సో కొందరే అయితున్నారు. ఎందుకు అంటే వాళ్ళు ఆ విధంగా వర్క్ చేశారు. సిస్టమ్ డెవలప్ చేశారు. టీమ్ డెవలప్ చేసుకున్నారు. వాళ్ళు సీరియస్‌గా వర్క్ చేశారు కాబట్టి సో వాళ్ళు ఎన్ని ఇబ్బందులొచ్చినా గానీ సిస్టమ్‌లో ఉన్నారు. కాబట్టి వాళ్ళు సక్సెస్ అయ్యారు. సో ఈ క్వాలిటీస్ ఉంటే సక్సెస్ కావడం పెద్ద కష్టం ఏం కాదు. ముఖ్యంగా ఈ నెట్వర్క్ బిజినెస్‌ని ఎందుకు ఇష్టపడతామంటే ఇది 3 జనరేషన్ మన కష్టం మన పిల్లలకి ఇవ్వచ్చు. వాళ్ళ పిల్లలకు కూడా ఇవ్వచ్చు. అట్లాంటి ప్లాట్‌ఫార్మ్ ఏదైనా ఉంది అంటే సో అది నెట్వర్క్ బిజినెస్, ముఖ్యంగా వెస్టేజ్ బిజినెస్. ఉదాహరణకు మనకు ఒరిస్సాలో మహంతి సార్‌ని చూసాం. ఆయన సీఏ చదువుకొని నెట్వర్క్ బిజినెస్‌లోకి వచ్చాడు. యాక్చువల్‌గా వాళ్ళకి అవసరం ఏం లేదు. సీఏ వాళ్ళు ఎక్కడ ప్రాక్టీస్ పెట్టుకున్నా గానీ చాలా డబ్బులు సంపాదించగలరు. బట్ ఆయన మరి భవిష్యత్తుని ఆలోచించి ఉంటాడు. ఈరోజు ఆయన లేకపోయినా వాళ్ళ మేడంకి జస్ట్ 100 పీవీ కొంటే చాలు. నెలకు 15 లక్షలు వచ్చి పడుతుంది. కారణం ఏంటంటే బికాజ్ ఆఫ్ టీమ్ డెవలప్ చేశారు కాబట్టి ఈరోజు వాళ్ళు ఆ స్థాయిలో ఉండగలిగారు. అట్లాగే మన ఏపీలో కూడా మచిలీపట్నంలో ఒక లీడర్ సో వాళ్ళ ఐడిని వాళ్ళ మేడంకి ఇవ్వడం జరిగింది. నెలకు 3.5 లక్షలు సో ఆటోమేటిక్‌గా వస్తున్నాయి కాబట్టి సో ఇదేంటంటే 3 జనరేషన్ ప్లాన్. సో మన ఐడిని నెక్స్ట్ జనరేషన్‌కి ఇస్తారు. మనం గవర్నమెంట్ జాబ్ చేసినా గానీ మన జాబ్ మన పిల్లలకి ఇవ్వరు. కాకపోతే ఈ ఐడిని మాత్రం నెక్స్ట్ జనరేషన్‌కి ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు. సో మన పిల్లలకు మంచి ఉపాధి ఉంటది. భవిష్యత్తుని ఆలోచించి చేసేయాలి. ప్రెజెంట్ కంటే ముందును ఆలోచించి చేసేటోళ్ళు నెట్వర్క్‌లో సక్సెస్ రేట్ ఉంటది. నేను ఒక వెస్టేజ్‌లోనున్నాడు ఒకతను బీటెక్ చదివి. చాలా మంది ఈ రోజుల్లో బీటెక్ చదివిన తర్వాత సాఫ్ట్‌వేర్ జాబ్ చేసుకోవాలి, అమెరికాకి పోవాలి ఇట్లా ఆలోచిస్తుంటారు. నేను అతన్ని అడిగాను. మీరెందుకు ఈ వెస్టేజ్‌లోకి వచ్చారు? ఈ బిజినెస్‌లోకి అంటే, నాకు భవిష్యత్తు తెలుసండి అన్నాడు. అంటే ఫ్యూచర్ ఎలా ఉంటదో నాకు అర్థమైందన్నాడు. అంటే భవిష్యత్తు అంటే రేపటి నాడు ఒక 5 ఏండ్లో, 10 ఏండ్లు పని చేసి, ఆ తర్వాత ఇంటి దగ్గర కూర్చున్నా గానీ, నెలకు 5,00,000, 10,00,000, 20,00,000 సంపాదించే కెపాసిటీ ఉన్న ప్లాట్‌ఫార్మ్ నెట్వర్క్ బిజినెస్ అని చేసి చెప్పాడు. అంటే ముందు భవిష్యత్తుని ఆలోచించేటోళ్ళందరూ నెట్వర్క్ బిజినెస్‌ని ఇష్టపడతారు. ఏ రోజుది ఆ రోజు ఆలోచించే వాళ్ళు కూలీ అన్నట్టు. సో ఒక కూలీ ఏం చేస్తాడు? ఆ రోజు నాకు 500 వస్తదా? రూ. 1000 వస్తదా? అని ఆలోచిస్తాడు. ఒక ఎంప్లాయీ ఎలా ఆలోచిస్తాడంటే, ఈ మంత్ నా సాలరీ ఎంతొస్తుంది అని ఆలోచిస్తాడు. ఒక బిజినెస్ మ్యాన్ మాత్రమే భవిష్యత్తుని ఆలోచిస్తాడు. సో వాళ్ళే ఎంటర్‌ప్రెన్యూర్స్. సో ఫ్యూచర్ ఆలోచించాలి. సో అట్లాగే అన్‌లిమిటెడ్ ఇన్‌కమ్ తీసుకునే ఆ ప్లాట్‌ఫార్మ్ ఉంది అంటే అది ఎంటర్‌ప్రెన్యూర్, ముఖ్యంగా నెట్వర్క్ బిజినెస్. సో మనకి ఇన్వెస్ట్‌మెంట్ లేకుండా, కాంపిటీషన్ లేకుండా, రిస్క్ లేకుండా జస్ట్ మన టైము, నాలెడ్జ్‌ని పెట్టుబడి పెట్టి సో మనకు కావాల్సినంత సంపాదించుకునే ప్లాట్‌ఫార్మ్ ఉంది అంటే అది నెట్వర్క్ బిజినెస్. ముఖ్యంగా మన వెస్టేజ్ బిజినెస్ ఎందుకు అంటే మనకి ఇండియాలో నంబర్ 1 డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ. తర్వాత మోస్ట్ ట్రస్టెడ్ కంపెనీ ఇన్ డైరెక్ట్ సెల్లింగ్ అంటే అది వెస్టేజే. అట్లాగే మన ఇండియానే కాకుండా 10 కంట్రీస్‌లో కూడా స్ప్రెడ్ అయింది కాబట్టి సో మనం ఎక్కడైనా ఇంట్లో కూర్చొని బిజినెస్ చేసే అవకాశం వచ్చింది అంటే అది బికాస్ ఆఫ్ వెస్టేజ్ అని చెప్పొచ్చు. ఈ దుబాయ్‌లో గానీ, వేరే కంట్రీస్‌లో ఎవరైనా ఉన్నా గానీ నేపాల్, దుబాయ్, బంగ్లాదేశ్, థాయిలాండ్, ఇట్లా ఫిలిప్పైన్స్ ఇట్లాంటి కంట్రీస్‌లో మనకెవరైనా తెలిసినా గానీ అక్కడి నుంచి కూడా ఇంట్లో కూర్చొని బిజినెస్ చేసుకోవచ్చు. సో ఎందుకంటే టెక్నాలజీ అంత బాగా పెరిగిపోయింది. ముందు ముందు ఇంకా ఎన్నో కంట్రీస్‌లో స్ప్రెడ్ అవుతది. సో కాబట్టి అన్‌లిమిటెడ్ ఇన్‌కమ్ తీసుకోవచ్చు. సో ఒక ఆర్డినరీ పర్సన్ ఎక్స్ట్రార్డినరీ కావాలి అంటే బిజినెసే. ముఖ్యంగా ఇన్వెస్ట్‌మెంట్ లేకుండా చేయాలంటే నెట్వర్క్ బిజినెస్. సో మనకు నెట్వర్క్ బిజినెస్‌లో ఒక సోను శర్మ సార్ ఉన్నాడు. యాక్చువల్‌గా ఆయన టీచింగ్ ఫీల్డ్ నుంచి వచ్చారు. సో ఇన్‌స్టిట్యూట్ పెట్టి ఏదో పిల్లలకు ఆహ్,
కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ట్రైన్ అప్ చేస్తున్నప్పుడు ఒకతను అడిగారండి, మీకు పిల్లల ద్వారా ఏమొస్తుందంటే ఫీజ్ వస్తుందండి. మరి ఫ్యూచర్‌లో ఏమొస్తుంది అంటే ఆయన ఆన్సర్ చేయలేకపోయాడు. ఆయన అప్పుడు నెట్వర్క్ బిజినెస్ చేయండి. మీకు భవిష్యత్తు బాగుంటదని చెప్పేసి ఒక ఆర్డినరీ పర్సన్ చెప్పాలి అంటే బిలో మిడిల్ క్లాస్ పర్సన్ ఈరోజు ఒక 500,00,00,000కు ఓనర్ అయ్యండి. బికాస్ ఆఫ్ నెట్వర్క్ బిజినెస్. నెట్వర్క్ బిజినెస్ చాలా ఇస్తదండి. డైరెక్ట్‌గా కొనిస్తే ఇండైరెక్ట్‌గా చాలా ఇస్తది. మీ పర్సనాలిటీ మొత్తం మారిపోతది. ఇప్పుడు ఆయన ఎట్లా మారిపోయాడంటే పర్సనాలిటీ డెవలప్‌మెంట్ ట్రైనర్ అయిపోయాడు. నెట్వర్క్ బిజినెస్ చేస్తూ నాలెడ్జ్ బాగా గెయిన్ చేస్తాడు. సో, ఈరోజు మన దాంట్లో ఎస్‌టీలో ఉన్నాడు. ఆయన ఆల్‌మోస్ట్ 40-50 లాక్స్ రేంజ్‌లో ఉన్నారు. అదే గాకుండా పర్సనాలిటీ డెవలప్‌మెంట్ ట్రైనర్‌గా ఉన్నాడు. ఎందుకంటే నేర్చుకొని ఎలా డెవలప్ కావాలో మన దేశంలో ఎవరికీ తెలవదు. సో, నెట్వర్కర్‌కి ఉన్నట్టు ఏంటంటే సో, లైఫ్‌లో ఎలా ఎదగాలి అని చెప్పడంలో మనకు మించినోడు ఎవడు లేడు. సో, ఇప్పుడు మీరు సక్సెస్‌ఫుల్ పర్సనాలిటీ డెవలపర్స్ అందరూ గూడా నెట్వర్క్ లీడర్సే. కాకపోతే అది బయట చెప్పరన్నట్టు వాళ్ళు. ఎందుకంటే బిజినెస్ ప్రమోట్ చేసినట్టు ఉంటదని జెప్పేసి వాళ్ళు చెప్పరు. సో, ఈ ట్రైనర్స్ అందరూ ఇప్పుడు ఉన్న వాళ్ళంతా వాళ్ళు నెట్వర్కింగ్ లీడర్సే. సో, రెండోదేంటంటే వాళ్ళు పర్ డే కొన్ని లక్షల్లో చార్జ్ చేస్తున్నారు. సో, అంత స్థాయికెళ్లారు. ఒకప్పుడు తింటేందుకు తిండి లేని పరిస్థితి నుంచి ఈరోజు రోజుకి రూ. 1,00,000 చార్జ్ చేసే స్థాయికొచ్చారంటే కారణం నెట్వర్క్ బిజినెస్. నెట్వర్క్ బిజినెస్ చాలా ఇస్తదండి. డబ్బులు ఖర్చు లేకుండా ఎంతో నాలెడ్జ్ ఇస్తది పూర్తిగా. సో, ఇప్పుడున్న సక్సెస్‌ఫుల్ లీడర్స్ అందరూ పర్సనాలిటీ డెవలప్‌మెంట్ అందరిని చూస్తే వాళ్ళ బ్యాక్‌గ్రౌండ్ చూస్తే ఏదో ఒక నెట్వర్క్ కంపెనీలో ఉన్నవాళ్ళు. సో, కాబట్టి మనకు నెట్వర్క్ అనేది చాలా చాలా ఇస్తుంటాయి లైఫ్‌లో. సో, అందరూ ఈ వెస్టేజ్ ప్లాట్‌ఫార్మ్ యూజ్ చేసుకొని అందరూ సక్సెస్ కావాలని కోరుకుంటూ, మీ అందరి డ్రీమ్స్ ఫుల్‌ఫిల్ కావాలని సో, టీమ్ బాగా డెవలప్ చేసుకొని పెద్ద పెద్ద చెప్పులు తీసుకోవాలని కోరుకుంటూ సో, థాంక్ యూ అండ్ విష్ యూ వెల్. ఓవర్ టు యూ మేడం. రాధా మేడం.